నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు. నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు. నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు. నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే. నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే. నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే. నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే. నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. సరిరారెవ్వరు. నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు. నా ప్రియుడైన యేసయ్యకు కళ్ళు పునరుద్ధానుడే జయశీలే మృతిని జయించి లేచినాడే. పునరుద్ధానుడే జయశీలే మృతిని జయించి లేచినాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలమునిచ్చినాడే. నాకై అతి త్వరలో మహిమతో రానయున్నవాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలమునిచ్చినాడే. నాకై అతి త్వరలో మహిమతో రానయున్నవాడే. సరిరారెవ్వరు. నా ప్రియుడైన యేసయ్యకు పాడాలి. చప్పట్లు కొట్టండి, కళ్ళు కొట్టండి.
సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంత చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంత చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే, సరిరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిరారెవరు పాడాలి పాడాలి పాడాలి. పునరుద్ధానుడే జయశీలి, పునరుద్ధానుడే జయశీలి, మృతిని జయించి లేచినాడే, శ్రేష్టమైన పునరుద్ధాన బలమునిచ్చిన అతి త్వరలో మహిమతో సరిరారెవరు యేసు రక్తమే జయము జయము, ఓ పరదేశీ ఎటు చూచినా ఎడారులే ఎందు పోయినా ఎండమాలే, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను,
రక్తమే జయము జయము, యేసు రక్తమే జయము జయము, యేసు రక్తమే జయము. పునరుద్ధానుడే జయశీలి, మృతిని జయించి లేచినాడే. స్తుతించండి దేవుడు. పునరుద్ధానము చెందినవాడు, మృతిని గెలిచి లేచినవాడు. పునరుద్ధానుడే జయశీలి, మృతిని జయించి లేచినాడే. పునరుద్ధానుడే జయశీలి, మృతిని జయించాడే. పరదేశీ పరదేశీ, కట్టుకున్న భార్య నీపై కుప్పల కూలిన, కన్న బిడ్డల కన్నీరు ఏరులై పారిన, అన్నదమ్ములంతా అలమటించిన, నీకై కలవరించిన, బంధువులంతా బతిమాలిన, ఆత్మీయులే అర్చించిన. స్తోత్రం 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 స్తోత్రం.
హల్లెలూయా. మీరు శ్రద్ధగా నా వైపు చూడండి. తుబారాషదల బర 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 బఖరబన శందరమ షదల బర 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 బతుర. ఈరోజు అందరూ కూడా పునరుద్ధాన దినం అనే ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకొని ఈ ఆదివారాన్ని జరుపుకుంటారు. ఈస్టర్ అంటారు వాళ్ళు, ఈస్టర్ అని అంటారు. అయితే ఈస్టర్ అని అనకూడదు, పునరుద్ధాన దినం అనండి. ఏమంటారు? ద రిజరెక్షన్ డే. ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడుగా లేచాడు కాబట్టి ఈ దివ్యమైనటువంటి రోజును ప్రపంచవ్యాప్తముగా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఒకరిద్దరని కాదు, ప్రపంచవ్యాప్తముగా ఈ పునరుద్ధాన దినాన్ని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ పునరుద్ధాన దినములో ప్రభువైన యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే అనబడుతున్నటువంటి శుభ శుక్రవారం అనే రోజు ఆయన మరణించి ఈ ఆదివారం రోజున ప్రభువు లేచారు తిరిగి. శుక్రవారానికి అలాగే ఆదివారానికి మధ్యలో ఒక రోజు ఉంది. ఏంటది? శనివారం. ఆ శనివారం అనేది వాళ్ళకి, యూదులకి చాలా చాలా స్పెషల్. ఆ రోజు వారు విశ్రాంతి దినం అని చెప్పి పాటిస్తారు. అది వారికి సెలవు రోజు. దేవుడు 6 రోజుల పాటు పనిచేశారు. 7వ రోజున ఏం చేశారు చెప్పండి? 7వ రోజు ఏం చేశారు? ఆయన కబడ్డీ ఆడాడా? నిద్రమోకాళ్ళారా ఏం చేశాడు చెప్పరా? మరి 7వ రోజున ఏం చేశాడు? 6 రోజులు పని చేశాడు. 7వ రోజు ఏం చేశాడు? అందుకని వాళ్ళు 7వ రోజు అనే శనివారాన్ని విశ్రాంతి దినము అని, హాలిడే అలా జరుపుకునేవాళ్ళు. వాళ్ళ పేరు యూదులు, ఇశ్రాయేలీలు. దేవుడు 6 రోజులు సృష్టి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని
7వ రోజు విశ్రాంతిని పూనుకున్నారు కాబట్టి 7వ రోజు విశ్రాంతి దినముగా ఆయనే ప్రకటిస్తే దాన్ని పాటించారు చాలా కాలం దాకా. ఎప్పటికీ కూడా యూదులు శనివారాన్ని విశ్రాంతి దినముగా పాటిస్తారు. అయితే ఎప్పుడైతే ప్రభు లేచారో, తిరిగి ఆదివారం లేచారో, అప్పుడు ప్రపంచవ్యాప్తంగా సండే ఈజ్ హాలిడే అని చెప్పారు. అప్పుడు క్రైస్తవులే కాదు, యూదులే కాదు, ప్రపంచమంతా కూడా ఏ రోజు సెలవు దినంగా ఉంది చెప్పండి మీరు? ఏదైనా ఖచ్చితంగా అందరూ నచ్చినా నచ్చకపోయినా ఆ సెలవు దినం ఏదిగా పాటించాలి? ఆదివారం. ఎందుకంటే దేవుడు ఆదివారంన సమాధిలో నుంచి లేచాడు కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఏమండి దేవుడి బిడ్డలారా, గమనించాలి మీరు. అప్పటిదాకా 7th డే అనేవారు, అంటే 7వ రోజు విశ్రాంతి దినం. 7వ రోజున విశ్రాంతి తీసుకునేవాళ్ళు. వాళ్ళు ఎలా విశ్రాంతి తీసుకుంటారంటే, కనీసం వాళ్ళకి అంతస్తులు, అపార్ట్మెంట్లు ఉంటాయి కదా, లిఫ్ట్లో పైకి వెళ్తూ ఉంటారు. ఆ లిఫ్ట్లు కూడా 1వ నంబర్ ప్లాట్ఫామ్ 1వ నంబర్ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత, ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత లిఫ్ట్ డోర్ ఓపెన్ అవుతుంది. ఓ 10 నిమిషాలకి అదే క్లోజ్ అయిపోయి వెళ్ళిపోతుంది. మళ్ళీ 2nd ఫ్లోర్లో ఒక 10 నిమిషాలు ఆగుద్ది, డోర్ ఓపెన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది, క్లోజ్ అయిపోయి. అంటే ఎవరు స్విచ్ నొక్కరు. అంటే అలా డిజైన్ చేసుకున్నారు లిఫ్ట్ను కూడా. అంటే వారు కనీసం లిఫ్ట్ స్విచ్ కూడా వేయరు. ఎప్పుడు చెప్పండి? శనివారం విశ్రాంతి దినం. అంత నిష్టగా వాళ్ళు పాటిస్తారు. దేవుడు ఏ పని చేయలేదు కాబట్టి మేము శనివారం రోజున ఏ పని చేయము అని చెప్పి వారు ఏ పని చేయరు. అది శనివారముగా ఉండేది. తర్వాత దేవుడు ఆదివారమున పునరుద్ధానము చెందిన తదుపరి హాలిడే లేక హోలీడే ఆదివారంగా మారి భూదిగంతాలకు కూడా ఆదివారమే సెలవు దినముగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఏంటి దీని ప్రత్యేకత అంటే, ఇంతకంటే ప్రత్యేకత ఏం కావాలి అని అడుగుతున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. మీరు ఇలా ఈ పిల్లలందరూ ఇలాగా తిరుగుతున్నారని అటు చూస్తున్నారా? చూడకండి, వాళ్ళు అలాగే ఆడుకుంటారు. మీరు నన్ను చూడండి. గురుముఖస్య విద్య లభ్యతే అన్నారు. ముఖం చూస్తూ వింటే అంట విద్య బోధపడుద్దంట. మీరు తలకాయలు తిప్పారంటే నా బుర్ర గిర్రా తిరుగుద్ది అనమాట. సో మీరు నన్ను చూడండి దేవుడి బిడ్డలారా. హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. ఒక్కొక్కడు ఒక్కో రకమైన విన్యాసాలు వేస్తారు. ఇంకా ముందు మీరు అటేమీ చూడొద్దు. ఏ పాపం ఎరుగని వారిలాగా నన్ను చూడండి. ఆమేన్. ఇన్ని చెప్పిన తర్వాత మీరు చూసారంటే వాయిస్ ఎలా రాదు, నాది వేరేలాగా వస్తుంది. కాబట్టి మీరు అర్థం చేసుకొని నాకు సహకరించండి. పునరుద్ధానం గురించి మాట్లాడదాం. కదలకూడదు, అర్థమైందా? కదిలేరంటే మాత్రం జాగ్రత్త. పునరుద్ధానం చెందిన తర్వాత చెందక మునుపు, ఆయన తిరిగి లేవక మునుపు ఏమనుకున్నారో తెలుసా? అందరూ శిష్యులు ఏమనుకున్నారు? శిష్యులు అనుకుంది ఏంటంటే, ఇక అయిపోయింది మా పని అనుకున్నారు వాళ్ళు. ఇంకేముంది? ప్రపంచవ్యాప్తంగా
ఉండే వాళ్ళ భయం కూడా ఇదే. ఏమిట్రా బాబు అంటే, గుడ్ ఫ్రైడే అయిపోయింది, శుక్రవారం రోజున ప్రభు చచ్చిపోయారు. అప్పుడు దాకా ఒరే వీళ్ళందరూ మనశ్శాంతిగా అక్కడ కూర్చున్నారు, వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, వీళ్ళు రకరకాలైన విన్యాసాలు చేస్తున్నారు. ఏమిరా ఈ శోధన నాకు? వాళ్ళందరూ అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళని అక్కడ సావనీరా. ఏమండి, ఇక చూడండి నా వైపు. ఇక శుక్రవారం రోజున శిష్యులు యేసు ప్రభుతో తిరిగినోళ్ళు అందరూ కూడా ఇక ఒక తీర్మానానికి వచ్చేసారు. ఇక మన పని అయిపోయింది, నిన్న మొన్నటి దాకా దేవుడు ఉన్నాడు, దేవుడు ఇప్పుడు లేడు, ఆయన చనిపోయాడు. ఆ తర్వాత వాళ్ళకి ఇంకా ఏమీ అర్థం కాలేదు. అంటే మన పని అయిపోయింది ఇక అనుకున్నారు వాళ్ళు. అందరూ అలాగే అనుకుంటారు వాస్తవానికి. గుడ్ ఫ్రైడే రోజున చచ్చిపోయాడు, ఈస్టర్ రోజున లేచాడు, ఆదివారం రోజున. మధ్యలో ఒక రోజు గ్యాప్ ఉంది. అందరూ శిష్యులు, ముఖ్యంగా ఆయన వెంబడించిన వాళ్ళందరూ కూడా ఇంకేముందరా మన పని అయిపోయింది, నిన్న మొన్నటి దాకా ఆయన ఉన్నాడు, ధైర్యంగా ఊర్లో తిరిగాం, మనం స్వస్థతలే చేసామా, దయ్యాలనే వెళ్ళగొట్టామా, ఏదేదో చేసాం మనం, ఆయన ఉన్నాడనే ధైర్యం. వెనక ఎవరున్నారు? ఇప్పుడు ఎవరు లేరు కదా. ఇప్పుడు మనం బ్రతికేంటి? సమస్తమును వదిలిపెట్టి ఆయన వెంబడించాం. ఇప్పుడు ఆయనకే మరణం తప్పలేదు అని ఆ శుక్రవారం అయ్యాక శనివారం విశ్రాంతి దినం, వారందరూ యూదులే కాబట్టి వాళ్ళు కూర్చొని తగలబడి ఆలోచించుకుంటా ఉండే పరిస్థితి. ఏమీ లేదు అని. అయితే ఆదివారమున దేవుడు లేవడం ద్వారా, చనిపోయిన వాడు పునరుద్ధానం చెందడం ద్వారా వాళ్ళకే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఒక భయం ఉంది. అదేంటంటే గుడ్ ఫ్రైడే అంటే మరణం, అంటే చావు, ఆదివారం పునరుద్ధానం. ఈ చావుతోనే అంతా అయిపోయింది అనుకున్నారు వాళ్ళు. అప్పటి వరకు వెలిగారు, ఒక వెలుగు, చుట్టూ జనాలు, ఎక్కడికి వెళ్తే అక్కడికి జనాలు, యేసు ప్రభుతో పాటు. బాగుంది, ఇదేదో బాగుంది, దేవుడితో ఉన్నాం, గౌరవ ఘనతలు లభించే అంతా బాగుంది. కానీ దేవుడు ఎప్పుడైతే చచ్చిపోయాడో సిలువలో, ఎప్పుడుదా బాగానే ఉంది కానీ రే, ఒక వెలుగు వెలిగాం కానీ ఇక మన బండి నడవద్దురా అని వాళ్ళు అనుకున్నారు. దేనికైనా ఒక అంతం ఉంటుంది కదా. యేసు ప్రభు యొక్క జీవితానికి కూడా ముగింపు అనేది వచ్చేసింది అనుకున్నారు. ఇక మన పని కూడా అయిపోయింది, మన స్టార్ వెలిగినంత కాలం వెలిగింది, ఇక మనం కూడా
మరుగవ్వాల్సిందే, చీకట్లో ఉండాల్సిందే అని అనుకుంటున్నటువంటి సమయం. వాళ్ళు గదిలో తలుపులేసుకొని దాక్కుంటున్నారనమాట. ఎందుకంటే వాళ్ళ కోసం గాలిస్తున్న వాళ్ళు గాలిస్తానే ఉన్నారు. యేసు ప్రభు శిష్యులను కూడా బతకనివ్వకూడదు అనేటటువంటి ఆలోచనతో. ప్రభువు పునరుద్ధానం చెందడం ద్వారా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒరే వాళ్ళకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులందరికీ కూడా గుడ్ ఫ్రైడేని చూసిన తర్వాత, ఇక గుడ్ ఫ్రైడే తర్వాత ఇంకేం లేదు, నథింగ్ బియాండ్ అనుకుంటారు. వాళ్ళందరికీ దేవుడు ఏం చెప్తాడంటే, గుడ్ ఫ్రైడేతోనే అంత అయిపోదు, అసలు కథ ఆదివారంతో మొదలవుద్ది. అసలు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఆదివారం తర్వాతే ఉంది అనేది ప్రపంచానికి తెలియజేస్తాడు. మనుషులందరికీ కూడా, అందరికి అదే భయం. ఏంటది? చావు తర్వాత ఇంకేమీ లేదు. కానీ దేవుడు అసలైంది చావు తర్వాతే ఉంది. చనిపోయిన తర్వాతే ఆయన పునరుద్ధానం చెందారు. అసలు జీవితం పునరుద్ధానం తర్వాతే ఉందనే విషయం వారికి అర్థమయ్యేలాగా క్రియాశీలకంగా, క్రియాత్మకంగా, క్రియాపూర్వకంగా, కార్యాచరణ ద్వారా, సమాధిలో నుండి, మృతులలో నుండి లేచుట ద్వారా వారికి తెలియజేయడం అయింది. దేవుడి యొక్క బిడ్డలారా, ప్రపంచానికి కూడా ఈరోజు నేను చెప్పేటటువంటి మాటలు మీరు జాగ్రత్తగా కనుక ఆలకించగలిగితే గనక, మరి మీలో ఎంతమందికి గుడ్ ఫ్రైడే అంటే భయం చెప్పండి. గుడ్ ఫ్రైడే అనగా మరణం అనండి అందరూ. గుడ్ ఫ్రైడే అంటే మరణం తర్వాత ఇంకేమైనా ఉందా? అందరూ భయపడేది దేనికి చెప్పండి? దేనికి? అది అయిపోతే ఇంకేమైనా ఉంటుందా అంటారా? ఇంకేం ఉండదు కదా. అదే కదా అందరి ఆలోచన. అది అమాయకం. అస్సలైనది మరణం తర్వాత ఉంటుంది. దానికి సంబంధించిన మాటలు నేను ఈ పూట మీకు తెలియజేస్తాను. మరణం అంటే ఏంటి? జీవం అంటే ఏంటి? మరణం తర్వాత ఇంకేం లేదనుకుంటున్నారు కొంతమంది. మహా అయితే ఏం చేస్తారు? చంపేస్తారు. 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే చచ్చిపోతాం. చచ్చిపోయేంత దాకే కదా ఎవరైనా బాధించగలరు. ఇది కదా మన వాళ్ళ ఆలోచన కాదు. చచ్చిపోయిన తర్వాతే అసలైన చావు అనేది మొదలవుద్ది. ఇదొక రకం. ఇంకో వర్గం వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఏం చెప్తామంటే, ఇదే జీవితం అనుభవిస్తే ఇందులోనే అనుభవించాలనేటటువంటి ఆలోచన అందరికీ ఉండేది అదే. వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చెప్పేది ఏంటంటే, ఇది కాదు జీవం, ఇది కాదు జీవితం, దీని తర్వాత పునరుద్ధానం ఉంది. ఆ పునరుద్ధానం కలగాలంటే ముందు మరణించాలి. ఏమండి? సరే, నాకు పునరుద్ధానం వద్దు, ఏమొద్దు, చచ్చిపోయి మామూలుగా అసలు ఏమీ లేకుండా ఉంటాను, బ్రతుకున్నంత కాలమే కదా ఈ కష్టాలు అనుకుంటే పొరపాటు. చచ్చిపోయిన తర్వాత అసలు చావు మొదలవుద్ది. అసలు చావు అనేది చావు అనంతరమే ఉంటుంది. భూమి మీద చావు తర్వాత ఉంటుంది. చావు అంటే ఏంటి? మరణం అంటే ఏంటి? ఈ విషయాలు కొన్ని చెప్తాను దేవుడి బిడ్డలారా, మీరు చాలా బాగా ఆలకించండి. ఆదాము హవ్వలు ఏదెనులో ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, మీరు ఆ పండు తిన్న దినమున ఏమన్నాడు? చచ్చిపోతారు. చచ్చిపోయారా? చావలేదు అంటున్నారా? చావలేదు అంటున్నారా మీరు? ఓకే. పండు తిన్న రోజున చచ్చిపోతారండి? చావలేదు, బ్రతికే ఉన్నారు కదా.
సరే, ఇలా మీరు అంటున్నారు. చావంటే ఏంటి? మన లెక్కలో కింద పడిపోవాలి, ఊపిరి ఆగిపోవాలి కదా, క్షణంలో వచ్చేయాలి. కానీ అలా జరగల అక్కడ. కాబట్టి వాళ్ళు చావలేదు అనేది మన యొక్క అభిప్రాయం. వింటారా జాగ్రత్తగా? రెండవ మరణం అనండి అందరూ. ఏంటది? రెండవ మరణం అంటే ఏంటి? కళ్ళు పెట్టుకొని ప్రకటన గ్రంథంలోకి వెళ్ళండి. వెళ్ళి 20వ అధ్యాయంలోకి వెళ్ళి అక్కడ చదవండి. 4వ వచనం నుంచి చదవండి. అక్కడ 20వ అధ్యాయం చివరిలో ఇది రెండవ మరణం అనేది. మీరు అమ్మలారా ఇటు చూడండి ఒకసారి. ఇదిగో మైక్లో ఎందుకు చదవమనేది అంటే అది లైవ్ వెళ్తుంది. మీరు మైక్లో చదివితే లైవ్ వెళ్తుంది, లేదంటే వెళ్ళదు. సో నేనేం చెప్తున్నానో వాళ్ళకి అర్థం కాదు, బయట వాళ్ళకి కూడా అర్థం కాదు. సో లైవ్లో మైక్ తీసుకొని చదవండి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. అగ్నిగుండం ఏంటంట? రెండవ మరణము. అందరూ అనండి. అగ్నిగుండం అంటే ఏంటి? రెండవ మరణమా? క్లారిటీ వచ్చింది. అగ్నిగుండం ఏంటిది? రెండవ మరణం. రెండవ మరణము ఒకరోజు ఉంటుందా? 2 రోజులు ఉంటుందా? ఎంతకాలం ఉంటుంది రెండవ మరణం? నోళ్ళు తెరవాలి మీరు. నిత్యం ఉంటుందా? మరణం అంటే చచ్చిపోవాలిగా, 1 రోజులో అయిపోవాలిగా. మరి నిత్యం ఉండడం ఏంటి? అగ్నిగుండం అనండి, నరకం అనండి. నరకం అంటే ఎలా ఉంటుందంట? అగ్ని ఆరదు పురుగు అంటే దాని అర్థం ఏంటి? ఎప్పటికీ దానికి అంతు పొంతు ఉండదనా? అంతేగా. మరి అలాంటప్పుడు అది యుగాలు ఉండేది కదా. యుగాలు వారి బాధా సంబంధమైన పొగ లేచును అని ఉంది కదా. మరి అది మరణం 1 రోజులో ముగిసేది కాదు అని రెండవ మరణం ద్వారా అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? మరణం అంటే అలా వచ్చి పోయేది కాదు, పట్టుకొని ఉండేది. అంటే రెండవ మరణం యుగాలు ఉంటుంది. ఓకేనా? ఓకే. నిత్య జీవం కూడా యుగాల పాటు ఉండేది. అయితే ఈ నిత్య మరణము నిత్య జీవానికి మధ్యలో ఉన్నటువంటి రెండిటిని కలగలిపినటువంటి కాలము భూమి మీద మనము జీవించేటటువంటి కాలము. ఓకేనా? ఇక్కడ మరణము శాశ్వతంగా లేదు, జీవము శాశ్వతంగా ఇక్కడ లేదు. ఓకే, బాగా వినాలి మీరు. పండు తిన్న రోజున చచ్చిపోతావని ఆదాము హవ్వలతో దేవుడు చెప్పాడు. మరి చావలేదు అని మీరు అంటారు. చచ్చిపోయాడు, బతిగా ఉన్నాడు కదండి. అంటే మరి అగ్నిగుండంలో వేయబడినోడు నిత్యము చస్తున్నాడా, చావట్లేదా? మరి పండు తిన్న రోజు దగ్గర నుంచి చస్తున్నాడని ఎందుకు అనుకోకూడదు? చావు అంటే 1 రోజులో 1 పూటలో వచ్చేది కాదు. హల్లెలూయా అని చెప్పండి. వింటున్నారా మీరు? చావు అంటే 1 రోజులో 1 పూటలో వచ్చేది కాదని మనం పెద్ద మరణాన్ని, రెండవ మరణాన్ని చూసినప్పుడు దానికి అంతు లేదు. అయితే ఇది మొదటి మరణమే, తాత్కాలికమైనది. అది రెండవ మరణానికి అంతు లేదు. ఇది శాశ్వతమైన మరణం కాదు. కాబట్టి ఎంతో కొంత దీర్ఘకాలమే ఉంటుంది. ఎందుకంటే అంతులేని మరణం అంతులేనంత కాలం ఉంది. రెండవ మరణం ఆ లక్షణం ఉంటుంది. కానీ ఇది తాత్కాలికమే కాబట్టి సుదీర్ఘ కాలం పాటు ఉంటుంది, కానీ నిత్యము భూమి మీద మరణం అనేది ఉండదు. ఇది బాగా వినాలి, మీరు బాగా వినాలి.
నిత్యము భూమి మీద మరణం లేదు. భూమి మీద నిత్యమైన జీవం లేదు. భూమి మీద నిత్యమైన మరణము లేదు, నిత్యమైన జీవము లేదు. శాశ్వతమైన మరణము లేదు, శాశ్వతమైన జీవము లేదు. నరకములో శాశ్వతమైన మరణము ఉన్నది, పరలోకములో నిత్యమైన జీవం ఉన్నది. ఇక్కడ రెండిటిని కలగలిపి ఒక శాంపుల్ సైజ్ లైఫ్ స్పాన్లో మనం ఉన్నాం. బాగా వినాలి. దేవుడు ఇక్కడ నిత్య జీవాన్ని ఉంచలేదు, నిత్య మరణాన్ని ఉంచలేదు. ఇది ఎలా ఉంటుందో మీకు అర్థమయ్యేలా చెప్తాను. పండు తిన్న రోజు చచ్చిపోయాడు ఆయన. చావు అంటే ఎలా ఉంటుందో చెప్తా చూడండి. జీవమునకు లక్షణాలు ఉన్నాయా? బ్రతుక్కి లక్షణాలు ఉంటాయా, ఉండవా? బ్రతకడం అంటే ఏంటి? చెలించడము, కదలవడము, పెరగడము కదా. జీవించడం అంటే చిన్నపిల్లోలాగా ఉంటాడా, పెద్దోడు అవడ అప్పటికే అవుతాడా? అది జీవం కదా, పెరుగుతూ ఉండడం. దానికి లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆరోగ్యము జీవం యొక్క లక్షణమేనా? ఆరోగ్యం ఉంటే బ్రతుకుతాడు, ఆరోగ్యం లేకపోతే చచ్చిపోతాడు అంటాం కదా మనం. అంటే అనారోగ్యము మరణం యొక్క లక్షణం అనుకోకూడదా? ఆరోగ్యము జీవం యొక్క లక్షణమేనా? చెప్పండి. ఆరోగ్యం ఉంటే బ్రతుకుతాడనేది నిజమేనా? అనారోగ్యం ఉంటే చస్తాడనేది కూడా నిజమేనా? అనారోగ్యాన్ని జబ్బు అంటారా? తెలుసుగా. ఆరోగ్యాన్ని గుడ్ హెల్త్, మంచిది. మీరు బాగా వినాలి. మరణం యొక్క లక్షణాలు ఏంటంటే రోగాలు, పాపాలు, ఇవన్నీ కూడా. ఆది కాండంలో ఆదాము పండు తిన్న వెంటనే ఆదాముకి ఏం సంభవించిందో చెప్తాను. నిత్య జీవం, నిత్య మరణం అనేవి ఎలా ఉంటాయో తెలుసండి? తెలుసుకోండి. మీ నెత్తి మీద ఏం తిరుగుతుంది ఇప్పుడు? తిరుగుతుందా? తిరుగుతుంది. దాన్ని స్విచ్ ఆఫ్ చేస్తే ఏమవుద్ది? ఆగిపోద్దా? టక్మని ఆగిపోద్దా? అదేంటి తిరగకూడదుగా? స్విచ్ ఆఫ్ వేసామా, అది ఎందుకు తిరుగుతుంది? తిరగకూడదు. ఇప్పుడు ఎందుకు తిరుగుతుంది? అది కరెంటుకి దానికి మధ్య ఏముంది చెప్పండి? కనెక్షన్ ఉంది. కరెంటు సప్లై ఫ్యాన్కి అందుట వల్ల ఫ్యాన్ అనేది గిరగిరా తిరుగుతుంది. స్విచ్ ఆఫ్ చేస్తే కనెక్షన్ కట్ అయిపోతుంది. అయినా ఎందుకు తిరుగుతుంది? పోనీ అలాగే తిరుగుద్దా అంటే అలా తిరగదు. కాసేపు తిరిగి ఏమైపోద్ది అది? భూమి మీద మన జీవం కూడా కాసేపు మన ఫ్యాను అనే జీవితం తిరిగి 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 ఆగిపోద్ది. ఇప్పుడు చెప్పండి, కరెంట్ కట్ అయిందా అవ్వలేదా? ఫ్యాన్కి స్విచ్ ఆఫ్ చేస్తే అయిందా? కరెంట్ అనేది జీవం. ఆ జీవం కట్ అయిందా, కట్ అవ్వలేదా? ఇప్పుడు మీకు అందరికి అర్థమైందా? అంటే వెంటనే మరణం రాదు. మరణం అనేది దాని పిల్లలను వృద్ధి చేసుకుంటుంది. ఏం చేస్తుందమ్మా చెప్పండి? మీకు ఇది అర్థం కావాలి. పవర్ బ్యాంక్ తెలుసా? పవర్ బ్యాంక్ అనండి. ఇండియన్ బ్యాంక్ కాదు, పవర్ బ్యాంక్ తెలుసా? ఇప్పుడు మీరు చూసారు. ఇప్పుడు మనం వాడతాంగా, ఫోన్లో వాడతాం మనం అందరం కూడా. దీనికి మనం ఏం చేస్తాం? ఛార్జ్ చేస్తాం, ఛార్జింగ్ పెడతాం. పెట్టాం, 100 ఎక్కింది, తీసేసాం. వాడుతున్నామా? వాడుతున్నంతసేపు ఛార్జింగ్ ఏమవుతుంది చెప్పండి? బ్యాటరీ డౌన్ అవుతూ ఉంటుంది. అవునా కాదా? ఫోన్ డెడ్ అయిపోయింది అంటారు మీరు అప్పుడప్పుడు. మరి అదే పనికి చూస్తే అవదండి డెడ్. ఫోన్ డెడ్ అయిపోయింది అంటారు. అంటే ఏంటది? ఏమీ లేదు, ఒలకదో పలకదో. ఏ సిరి అన్నా పలకదు, ఏ శిరీష అన్నా పలకదు. ఎందుకనేది? చంపేశారు మీరు. ఏం చేశారు? వాడుతుంటే ఛార్జింగ్ ఏమైందండి? తగ్గిపోయింది. ఛార్జింగ్ అంటే జీవం అనండి. ఛార్జింగ్ అంటే జీవం. వాడుతుంటే ఛార్జింగ్ అయిపోతుంది అంటే జీవం తగ్గిపోతుంది.
కానీ నిత్య జీవం ఎలా ఉంటుందో చెప్పనా? ఉంటారా? నేను సాకెట్కి అంటే ఛార్జర్కి కనెక్ట్ చేసి ఇప్పుడు వాడుతున్నా. నేను వాడుతూ ఉంటాను, అయిపోతూ ఉంటుంది, ఎక్కుతూ ఉంటుంది. వాడుతున్నాను, ఛార్జింగ్ అయిపోతుంది, డిశ్చార్జ్ అయిపోతుంది, మళ్ళీ ఛార్జ్ అవుతుంది. స్విచ్ ఆఫ్ అవుద్దా? డెడ్ అవుద్దా? అది నిత్య జీవం. నువ్వు బ్రతుకుతున్న కొలది చెప్పాలి, ఆయుష్ పెరుగుద్ది. మాట్లాడరు మీరు. బ్రతుకుతున్న కొలది ఏమవుద్ది? ఎక్కడ? నిత్య జీవం. చెప్పండి. నిత్య జీవంలో పెరుగుతూ ఉంటుంది. ఏంటది? ఆయుష్. ఎక్కడ? తగ్గుతూ ఉంటుంది. అదే మీకు అర్థం అవ్వాల్సింది. అది తాత్కాలికంగా ఫ్యాన్ తిరుగుతుంది, ఛార్జర్ కనెక్షన్ తీసేస్తే ఇందులో ఉన్నంత వరకు ఇది వాడబడుతుంది. ఇప్పుడు మనోళ్ళు అప్పుడప్పుడు కార్ల మీద వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా పొరపాటున చక్రం ఊడింది అనుకోండి, అది వెళ్ళిపోద్ది దీనికంటే ముందు. దీంతో కనెక్షన్ ఉన్నట్లా లేదు, కానీ తాత్కాలికమైనటువంటి మోషన్, త్వరణం అంటారు దాన్ని, అందులో ఉన్నందువల్ల అది వెళ్తుంది. అలాగే దేవుడు బిడ్డలారా, మనలో కూడా జీవము ఆది కాండములో పండు తిన్నప్పుడు పోయింది. కరెంట్ కట్ అయిపోయిందని అర్థం, కానీ ఫ్యాన్ తిరుగుద్ది లైట్గా. హల్లెలూయా చెప్పండి అందరూ. ఎర్రబొమ్మ మీకు అని అర్థమవుతుంది అసలు. నిత్య జీవం బ్రతుకుతున్న కొలది పెరుగుద్దన్న. అన్న ఎట్లా పెరుగుద్దో చెప్తా. ఒక మొక్క నాటేనా నాటినప్పుడు ఇందులో నుంచి కాయలు వచ్చాయి, తర్వాత విత్తనాలు. ఏమంటే ఆ విత్తనాలు మళ్ళీ విత్తబడి మళ్ళీ చెట్లు రావడం, మళ్ళీ విత్తనాలు రావడం, మళ్ళీ కాయల్లో నుంచి మళ్ళీ విత్తనాలు రావడం, మళ్ళీ విత్తబడడం. అవునా? ఇదంతా మీకు తెలుసుగా. జీవం అలా పెరుగుతూనే ఉంటుంది. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. అదేంటంటే, మరి నిత్య మరణము, జీవం పెరుగుతుంది కదా వడ్డీలాగా, మరి నిత్య మరణం కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు హలో అంటే ఎఫెక్ట్లు పెడితే హలో 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 కదా, అట్లాగే నిత్య మరణం అంటే నిత్యము నువ్వు మరణం అవుతున్న కొలది ఇంకా 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 మరణం పెరుగుతూనే ఉంటుంది అని అర్థమైందని నేను అనుకుంటున్నా. అది నిత్య మరణం, రెండవ మరణం. దాని తర్వాత ఇంకో మరణం లేదు, రెండే ఉన్నాయి మరణాలు, జీవాలు రెండే ఉన్నాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, తాత్కాలికంగా భూమి మీద బ్రతుకున్నంత కాలము కూడా మనకున్నటువంటి జీవాన్ని బట్టి ఇదే అఖిల బ్రహ్మాండం అనుకొని, ఒకవేళ ఈ ప్రాణం గనక జీవుడు గనక వెళ్ళిపోతే ఇంకా అంతా అయిపోయింది అనుకుంటున్నారు. కానీ అస్సలు కథంతా తర్వాతే కదా మొదలవుద్ది. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. 33.5 సంవత్సరాలు బ్రతికారు యేసుప్రభు. యవనస్తుడై చనిపోయాడు. ఆయనకే తప్పలేదు, మన బతికేంట్రా బాబు అని అందరూ అనుకుంటున్నారు. అరే బాబు, ఇది అసలైనటువంటి జీవితము కాదు, అసలైన మరణము కాదు, రెండిటికి మధ్యలో మీరున్నారు, జీవన్ మరణాల మధ్యలో ఉన్నారు. అదేంటనేది మీకు అర్థం అవుద్ది. వినండి జాగ్రత్తగా, వింటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అదే నేను పవర్ బ్యాంకులో ఛార్జింగ్ పవర్ బ్యాంక్కి పెట్టుకొని నేను బయటికి వెళ్ళినప్పుడు అది తీసుకొని వెళ్తా. అందులో ఒక 60% పవర్ ఉంటుంది. నా ఫోన్కి కనెక్షన్ ఇచ్చుకుంటే ఎక్కుతుందండి, తర్వాత అది ఖాళీ అవుతుంది, ఇది ఖాళీ అవుతుంది. కనెక్షన్ అనేది కట్ అయిపోయిన తర్వాత మరణం అయిపోయాడు అని అర్థం. కానీ అది మనకు తెలియడానికి టైం పడదు. ఏం పడదు చెప్పండి? అది ఎలా ఉంటుందో మీకు అర్థం కావడానికి చెప్పనా? ఆదాము పండు తిన్నాడు, ఆయన దిగంబరి అని గుర్తించలేదా? అంతకుముందు దిగంబరి కాదా? అంతకుముందు కళ్ళు కనబడుతున్నాయా లేవా? మరి తర్వాత ఎందుకు సిగ్గు అనిపించింది? మీ అందరికి అర్థమవుతుందో లేదు? వెంటనే తెలియదు,
సంసోనును యెహోవా ఎడబాసెనన్న సంగతి సంసోనుకు తెలియలేదంట. చాలా మందిని దేవుడు వదిలేస్తాడు కానీ వాళ్ళకి ఆ విషయం తెలియదు. అల్లుడు చెప్పండి అందరూ ఒకసారి. ఇంకా జాగ్రత్తగా మీరు వింటున్నారా? వినండి వినండి వినండి. మరణం అనేది పెరుగుతుందండి. నేను ఇందాక చెప్పాను మీకు, జీవం అంటే, నిత్య జీవం అంటే పెరుగుతూ వెళ్ళాలి కదా. పిల్లోడు 10 సంవత్సరాలు వచ్చేసరికి ఇంత ఎత్తున్నాడు అనుకుందాం, ఇంకో 5 సంవత్సరాలు వచ్చేసరికి తగ్గుతాడా? ఎక్కడైనా? పెరిగితే జీవం, తగ్గితే ఏంటది? మరణం. మీ అందరికి అర్థమైంది, వినాలి బాగా, ఇంకా తెలుసుకోండి. అదేంటంటే, ఆదాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి? సచ్చారు పో. ఆదాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? అసలు ఆదాం ఎవరు అంటారు? ఆదాము 900 చిల్లర, 930 అంత అనుకోండి. మెతూషల అందరికంటే ఎక్కువ రోజులు బతికాడు, 900 చిల్లర. 800 సంవత్సరాలు బ్రతికారు, 900 సంవత్సరాలు బ్రతికారు, 700 సంవత్సరాలు బ్రతికారు, 600 సంవత్సరాలు బ్రతికారు, 500 సంవత్సరాలు బ్రతికారు, 120 సంవత్సరాలు బ్రతికారు. ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాం? హలో, విన్నారా? ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాం మనం? ఎరా చెప్పండి. మోషే అన్నాడు, మనుష్యుని ఆయుష్ 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80, అయినా ఆయాసము దుఃఖం ఆ 10 సంవత్సరాలు భాగ్యం అన్నాడు. అంటే 70 అనుకుందామా, కొన్ని 80. వాళ్ళు ఎంతకాలం బతికారు? 900 చిల్లర. మనం ఎందుకు 70-80 బతుకుతున్నాం? తగ్గిందా పెరిగిందా చెప్పండి? కారణం ఏంటి చెప్పండి? అర్థమైందా మీ అందరికీ? కారణం ఏంటి? కారణం ఏంటంటే, అప్పుడు నిత్య జీవం ఉండేదండి, మరణం ఎంటర్ అయింది, జీవం కూడా పెరుగుతూ ఉంటే, కనెక్షన్ ఉంటే మరణంతో పాటు జీవం కూడా పెరిగేది. కానీ జీవం యొక్క కనెక్షన్ కట్ అయిపోయింది. దేవుడు నిత్య జీవియగు వాడి యొక్క సంబంధం అనేది తెగిపోగా మానవుడు వట్టివాడై మిగిలిపోయాడు. మీ అందరికీ అర్థమయ్యేలా నేను చెప్పాలంటే, సూర్యుడు ప్రకాశిస్తాడా? చంద్రుడు ప్రకాశిస్తాడా? సూర్యుడు వెలుగుతాడా మిట్ట మధ్యాహ్నం? చంద్రుడు వెలుగుతాడా రాత్రి? వెలుగుతాడు. నక్షత్రాలు వెలుగుతాయా? మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, చంద్రుడు వెలగడు, సూర్యుడు వెలుగుతాడు. చంద్రుడు ఆ కాంతి తన మీద పడినప్పుడు దాన్ని రిఫ్లెక్ట్ చేస్తాడు. స్వయం ప్రకాశకం అంటారు సూర్యుని. ఏమంటారు చెప్పండి? అంటే తాను వెలుగుతాడు, తన మీదకి ఏ లైట్ రాదు. చంద్రుడు అలా కాదు, సూర్యుని యొక్క లైట్ తన మీద పడుతుంది. ఒకవేళ సూర్యుడు వెలకపోతే ఈయన వెలగడు. చంద్రగ్రహణం విన్నారా? ఇద్దరు మోకాళ్ళ విన్నారా? వినలేదా? మరి చెప్పరా. చంద్రగ్రహణం అనే మాట విన్నారా? సూర్యగ్రహణం అనే మాట విన్నారా? దాని అర్థం ఏంటి? ఇగో మీకు ఎలా చెప్పాలంటే, ఇదిగోండి, సూర్యుడు అనుకోండి, సూర్యుడు భూమి తిరుగుతుంది, ఓకేనా? సూర్యుని చుట్టూ ఇక్కడ భూమి ఉంది, ఇక్కడ ఉన్న భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. ఇక్కడ భూమి ఉంది, ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, ఓకేనా? కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, ఈ చంద్రుడు ఈ భూమికి సూర్యునికి మధ్యలో వస్తాడు, అప్పుడు సూర్యుడు కనపడ్డాడు, చీకటి అయిపోద్ది. అప్పుడు మధ్యాహ్నం చూసారా చూడలేదా? చూసారా? సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు అంటే అయ్యే. ఏమండి? అప్పుడప్పుడు ఇక్కడ భూమి ఉంది కదా, ఇక్కడ భూమి ఉంది, చూసారా? ఇక్కడున్న చంద్రుడు ఇలా గుండ్రంగా తిరుగుతాడుగా, తిరిగి భూమి అవతలకి వెళ్తాడు కదా. వెళ్ళినప్పుడు ఈ భూమి ఈ చంద్రుడు అడ్డుపడద్ది. అప్పుడు సూర్యుని కాంతి చంద్రుడి మీదకి వెళ్తుందా వెళ్ళదా అంటే వెళ్ళదు. అది చంద్రగ్రహణం. మీ అందరికీ ఏమైనా అర్థమైందంటారా?
అర్థం కాలేదా? అంటే భూమి అడ్డుపడినా చంద్రుడికి వెలుగు వెళ్ళట్లా. సూర్యునితో కనెక్షన్ ఉన్నంత వరకే, లైన్ క్లియర్గా ఉన్నంత వరకే వెలుగుతాడు. కనెక్షన్ కట్ అయిందైతే ఆరిపోతాడు. ఇప్పుడు మీ అందరికీ మన బ్రతుకు కూడా అంతే. ఏంటంటే దేవునితో సంబంధం ఉన్నంత వరకు మనకి నిత్య జీవానికి డోకా లేదు. ఒకసారి ఆ సంబంధం అనేది తెగిపోయిన తర్వాత ఆదాము ఎలా మరణించాడో మనం అలా మరణిస్తాం. కానీ వెంటనే ఫ్యాన్ ఆగిపోవట్లేదు కదా. కొంత ఛార్జింగ్ మొబైల్లో ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. ఈ మొబైల్లో ఉండే 60% ఛార్జింగే భూమి మీద ఉండేటటువంటి జీవితం. అర్థమైంది అనుకున్నా మీకు. దీనికి ఛార్జర్కి కనెక్ట్ చేసేసి తీయకుండా అలాగే వాడితే అది నిత్య జీవం, అది జీవానికి. దీనికి ఇంకెప్పటికీ ఛార్జింగ్ పెట్టకపోతే, ఇది డెడ్ అయిపోయి చచ్చిపోతే, ఇంకా ఉలకగా పలకకపోతే దాన్ని నిత్య మరణం అంటారు. బ్యాటరీ పాడైపోద్ది పెట్టకపోతే, అప్పుడే నువ్వు పెట్టినా పని చేయదు, రెస్పాండ్ అవ్వదు, అది నిత్య మరణం. మీకు తేడా అర్థమైంది అనుకున్నా. ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే, దేవుడు బిడ్డలారా మీరు ఆలకిస్తే కనుక, గచ్చే పొదలు ముళ్ళ తొప్పలు అనండి. ఎక్కడ మొలిచాయి? గచ్చిబౌలిలో మొలిచాయా? గచ్చే పొదలు, దేవుడు గచ్చే పొదలు ముళ్ళ తొప్పలను మొలిపించాడా? అవి మొలిపించాడా? మొదట్లో మొలిపేలా. గడ్డిని విత్తనములిచ్చు చెట్లను, తమలో విత్తనములు గల ఫలవృక్షాలను ఆయన మొలిపించాడు. మంచివే, మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని ఆయన ఉంచాడు తోట మధ్యలో. ఆ ఫలవృక్షాన్ని ఉంచాడు, జీవవృక్షాన్ని కూడా ఉంచాడు. 3 రకాలైన చెట్లు. మామూలు చెట్లు ఒక రకం, జీవవృక్షం ఇంకో రకం, మంచి చెడుల తెలివినిచ్చు ఫలవృక్షం ఇంకో రకం. 3 రకాలైన చెట్లు ఎక్కడున్నాయి? తోటలో వేసాడు దేవుడు. అప్పుడు ముళ్ళ చెట్లు లేవు. ఎప్పుడైతే ఆదాము పండు తిన్నాడో అప్పుడు ఏం జరిగింది అనుకున్నారు? భూమి మీద గచ్చే పొదలు ముళ్ళ తొప్పలు మొలుచును గాక అన్నాడు దేవుడు. ఇప్పుడు మీకు అర్థమైందా? ముందు చేయలే. ఇవి మొలిచాయి. ఏవి? గచ్చే పొదలు ముళ్ళ తొప్పలు మొలవడం జరిగింది భూమి మీద మొలిచే. భూమి శపించబడును గాక నీ నిమిత్తం అంటాడు. శపించబడ్డం అంటే ఏంటంటే, అరే అంతకుముందు మంచి మంచి చెట్లు పెరగడం, తర్వాత మళ్ళీ విత్తనాలు విత్తబడ్డం, జీవం పెరగడం, ఇలా జరిగింది. ఈ అప్పుడే మొలిచినటువంటి ముళ్ళ చెట్లు ఏవైతే ఉన్నాయో అవేం చేస్తాయంటే, ముందు నుంచి ఉన్నది ఏ చెట్లు? ముళ్ళ చెట్ల, మంచి చెట్ల? మంచి చెట్లు. అంటే అవి పెద్దగా ఉన్నట్లే కదా, చాలా సంవత్సరాలుగా ఉన్నాయి. అవి మధ్యలో ఏవొచ్చాయి? ఈ ముళ్ళ చెట్లు వచ్చాయి. అంటే వేటి సంఖ్య ఎక్కువ, వాటి సంఖ్య. స్టార్టింగ్లో మంచి ఫలములనిచ్చు చెట్ల సంఖ్య ఎక్కువ, ఈ ముళ్ళ చెట్ల సంఖ్య తక్కువ. కానీ కాలక్రమేణా వీటి సంఖ్య పెరిగిపోయింది, భూసారం తగ్గిపోయింది, పంటలు పండట్లా. దేవుడు అదే అన్నాడు, నీ నిమిత్తం నేల శపించబడును, అది ఇక నీకు దాని సారమును ఇవ్వదు అని చెప్పాడు. అర్థమైందా మీ అందరికీ? ఇదివరకు గోధుమ గింజలు గోలికాయ ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉన్నాయి? ఇలా మోసుకెళ్ళారు. ఒక ద్రాక్షాగాలని 2 మోసుకెళ్ళారు. బైబిల్లో చదివారా? 2 మోసుకెళ్ళారు. వేగు చూసి రమ్మంటే కనాను దేశాన్ని. మరి ఇప్పుడు అలా ఉన్నాయండి? సారం ఏమైంది? తగ్గిపోయింది. అంటే ఎలాగా? ఈ కలుపు మొక్కలు పెళ్లి చేసుకుంటాయి కదా పొలంలో, అందుకే కలుపు మొక్కలు పీకేస్తారు, కలుపు అంటారు మీరు. అట్లాగా ఈ ముళ్ళ చెట్లు మంచి చెట్లకు వెళ్ళే ఈ భూసారాన్ని, భూనీటిని, ఎరువుని అవి పీల్ చేసుకున్నాయి. అవి ఫలాలు ఏమేవో, ముళ్ళు కాస్తాయి దానికి. ఈ మంచి చెట్లకు ఎరువు రాక, భూసారం అందక, నీటి ఊటలు అందక ఇవి క్షీణించిపోతూ ఉంటాయి. అది ఇప్పుడు మీకు అర్థమైందా? మరణము అంటే ముళ్ళ చెట్లు, అవి పెరుగుతూ ఉన్నాయి. జీవం అంటే మంచి చెట్లు, అవి తగ్గిపోతూ ఉన్నాయి. అందుకని అప్పట్లో స్టార్టింగ్లో 900 ఏండ్లు బ్రతికారు. తర్వాత ఆయుష్ తగ్గిపోయి, ఆయుర్దాయం తగ్గిపోయి ఇప్పుడు 70, 80
ఇక్కడ వరకు మీకు అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైంది కదా? వినాలి జాగ్రత్తగా. దేవుడి బిడ్డలారా, ఇది ఇలా ఉండగా మనిషికి రోగాలు వచ్చాయి. ఏమొచ్చాయండి? దేవుడు ముందు రోగాలతో చేశాడు ఆ మనిషిని. రోగాలు వచ్చినాయి. ఈ భూ పంట తింటూ ఉండగానే రోగాలు వచ్చేసినాయి. ముళ్ళు అంటే శాపం. ఇప్పుడు నేను అడిగే జాగ్రత్తగా మీరు విని సమాధానం చెప్పాలి. ఇది వరకు ఉన్న రోగాలు ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడున్నన్ని రోగాలు ఇది వరకు ఉన్నాయా? ఆదాము కాలంలో ఎయిడ్స్ ఉందా? క్యాన్సర్ ఉందా? కరోనా ఉందా? ఇన్ని జబ్బులు ఇప్పుడు వచ్చినాయి, అప్పుడు లేవు కదా. అప్పుడు అందుకే వాళ్ళు ఎక్కువ కాలం బతికారు. షుగర్లు, బీపీలు ఉన్నాయా అప్పుడు? అందుకే వాళ్ళు ఎక్కువ కాలం బతికారు. 2 సంవత్సరాలు, 900 ఏళ్ళు. మనం పంచదార తిన్నా తీపి రోగం వచ్చేస్తుంది. ఉప్పు తింటే బీపీ వచ్చింది. వీళ్ళు మెంటల్, దాని పేరు, అది వచ్చేస్తుంది. రకరకాలైన జబ్బులు. అన్నం తిన్నా షుగర్ వచ్చేస్తుంది. మీరు పంచదార తింటలేదని అన్నం తినేసారు, ఓకే, షుగర్ వచ్చేస్తుంది. దాని పేరు తీయటి రోగం. ఏం రోగం చెప్పండి? మధుమేహపు వ్యాధి. ఏంటది? ఇన్ని జబ్బులు ఉన్నాయి అప్పుడు. హల్లెలూయానండి, హల్లెలూయానండి. అనాల్సిందే హల్లెలూయాని, అనాల్సిందే హల్లెలూయాని. ఎందుకో తెలుసా? ముడి బియ్యం అనండి, అనండ్రా బాబు. ముడి బియ్యం తెలుసా తెలీదా? తిన్నారా తినలేదా? తెలుసా? ఏ రంగులో ఉంటాయి? గోధుమ రంగులో ఉంటాయి. ముడి బియ్యం తెలుసుగా మీ అందరికీ. మరణం ఎందుకు వచ్చిందో చెప్తా. ముడి బియ్యం చిన్నమిల్లి కాడ చూశాను నేను. అవి తీసుకొని నోట్లో వేసుకొని తినేసేవాళ్ళు చిన్నప్పుడు. రుచిగా ఉండేవి. తీగా ఉంటాయా? నాకు గుర్తులేదు. తీగా కూడా ఉంటాయంట, నాకు తెలియదు. కానీ బాగుండేవి, తినేసేవాళ్ళు. తెలుసా మీకు? మరి ఆ ముడి బియ్యం అంటే ఏంటి? ఎక్కడ తయారు చేస్తారు? ఆస్ట్రేలియాలో, అమెరికాలో, చైనాలో, జపాన్లో కాదు, తోటగూడెంలో కూడా ఉంటాయి. ఎక్కడ ఉంటాయమ్మా చెప్పండి? ముడి బియ్యం అంటే మామూలు రైసే, కాకపోతే ఏం చేస్తారో తెలుసా? పైన ఉన్నటువంటి అది చెక్కేస్తారు. ఏం చేస్తారు? చెక్కేస్తారు. చెక్కేయడం ద్వారా ఆ పై పొరలో ఉన్నటువంటి మంచి మంచి పోషక విలువలు ఉన్నటువంటి పదార్థం పోయి చెత్త మిగులుద్ది. ఆ చెత్త మనం తింటాం. దాన్ని మరపట్టించిన బియ్యం అంటారు. దాన్ని పాలిష్డ్ రైస్ అంటారు. పోలీస్ రైస్ కాదు. ఏ రైస్ అది? పాలిష్డ్ రైస్. అది మనం తింటాం. మీరు గంజి తాగేటప్పుడు గంజి బలం రా అంటారు. అన్నారా? అనలేదా? ఎందుకు అంటారంటే ఈ బియ్యములో ఉన్న పోషక విలువలన్నీ అన్నం వండేటప్పుడు నీటిలో కలిసిపోతాయంట, గంజిలో కలిసిపోతాయంట. అవి తాగితే మహాబలం అంటారు. అవునా కాదా? మీరు తోటగూడెం వాళ్ళైనా కాదా? మీరు తెలుగు వాళ్ళైనా కాదా? తలకాయన ఓపండి, నోరైనా మెదపండి, ఏదో ఒకటి చెయ్యండి. హల్లెలూయా. అవునా కాదా? ఆ పైన ఉన్నదంతా వెళ్ళిపోద్దండి. 1 ఆడు చెక్కేస్తాడు, 2 మనం కడిగేస్తాం. మృత్తికా క్రమక్షయం అంటారు. ఈ వరదలు అవి వచ్చినప్పుడు పైన భూమి పొర అలా కొట్టుకెళ్ళిపోతే పైనే ఉంటుందంట సారం, అది కొట్టుకెళ్ళిపోద్ది. కింద సారం ఉండదు, పై పొరలు కొట్టుకెళ్ళిపోతూ ఉంటాయి. దాన్ని మృత్తిక క్రమక్షయం అంటారు, సాయిల్ ఎరోషన్ అంటారు. అక్కడ సారం పోయింది. ముళ్ళతొప్పల గచ్చిపోదల వల్ల సారం పోయింది. హల్లెలూయా. అత్తేసరు అని ఒకటి తెలుసా మీకు? అత్తేసరా?
ఏంటో తెలుసా, అత్తగారు కొడుక్కి పెళ్ళైనప్పుడు ఏం చేస్తుందంటే, కోడల పిల్ల అన్నీ వంటలు చేసేసి అన్నీ చేపించేస్తుంది, ఊరుకోదు. పెళ్ళైన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అవుద్ది అత్తగారు. అప్పుడు పని చేయదు కదా, అప్పుడు లావ్ అయిపోద్ది. ఏమైపోద్ది, వంగలేదు. అప్పుడు ఆవిడకి పనులు చేయడం కష్టమైపోద్ది, లావ్ అయిపోయి. అప్పుడు ఎప్పుడైనా కోడల పిల్ల పని మీద ఊరెళ్ళింది అనుకోండి, అప్పుడు దేవుడి బిడ్డలారా, ఈ అత్తగారు అన్నం వండుకోవాల్సి వస్తుంది కదా 2-3 రోజులు అక్కడ ఉంటే. అప్పుడు ఈమె ఎసరు వంచలేక, ఏంటది గంజి వంగలేక అలా వదిలేస్తుంది. అంతేనా? దాన్ని అత్తెసరు అన్నారు. అలా వచ్చింది, జన నిరుక్తి అంటారు. అత్యవసరమైనటువంటి ఎసరు అత్తెసరు. అందులో పోషక విలువలు ఉంటాయో లేదో నాకు తెలియదు, గంజిలో ఉంటాయి అంట. ఎందుకంటే పైన ఉండేటటువంటి పొరలోనే పోషక విలువలు ఉంటాయి అనేది నిజం. అయితే అప్పట్లో 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు. ఏంటి అది? 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చేటప్పుడు డిపోలో, స్టోర్లో బియ్యం అన్నీ కూడా స్టోర్ చేయాలి కదా. అప్పుడు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినప్పుడు, అప్పుడు ఈ పైన ఉన్నటువంటి ముడి బియ్యం ఉన్నాయి కదా, ముడి బియ్యం పైన ఉండేటటువంటి ఈ పొర ఏదైతే ఉందో దాన్ని బట్టి పురుగులు వెంటనే వచ్చి తినేసి పాడు చేసేసేవి, వెంటనే పాడైపోయేవి. ఇలా కాదురా బాబు అని చెప్పి ఆ పొర చెక్కేస్తే వచ్చేవి కాదు, ఎందుకంటే ఆ మిగతాదంతా చెత్తే కాబట్టి. హల్లెలూయా, రావు. అప్పుడు ఈ పొరను చెక్కేయడం మొదలుపెట్టారు. బియ్యము పైన ఉన్నటువంటి పొరను చెక్కేస్తే ముడి బియ్యం కాస్త తెల్ల బియ్యం అయినాయి. ఇప్పుడు మీ అందరికి అర్థమైందా? నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీనికి దానికి ఏంటి బాబు సంబంధం అంటే ఉంది. ఏంటంటే ఈ ముడి బియ్యం అరగవు. చెప్పండి, మీరెందుకు సన్న బియ్యం వండుకొని తింటారు? పాలిష్ పట్టించుకొని పైన చెక్కలు ఎందుకు చెక్కించేసుకొని తింటారంటే అరగడానికి. ఎందుకంటే మనకి బాగా తినడం అలవాటు. చెప్పండి, గంటకి తినడం అలవాటు కాబట్టి, తిన్నది వెంటనే అరిగిపోవాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే, ముడి బియ్యం పొద్దున్న తింటే రాత్రి వరకు అరగం. మనకి తినే అలవాటు ఉంది కాబట్టి తొందరగా అరిగిపోవడానికి మనం ఈ పై పొరను చెక్కేయడం ద్వారా త్వరగా అరిగిపోయి షుగర్గా మారిపోతుంది. మీ అందరికి అర్థమైంది నేను చెప్పింది? ఇన్సులిన్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని. ఇదివరకు రోజుల్లో వాళ్ళు ఒక్కసారి తిన్నదానికి పని చేసేవాళ్ళు. అప్పుడు ఆ శక్తి అలా ఖర్చు అయిపోయి వేళల్లో నిలవ ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో ఈ పాలిష్ చేయడం ద్వారా వచ్చిన బియ్యం త్వరగా అరిగిపోతాయి కాబట్టి, త్వరగా అరిగిపోయి గ్లూకోజ్గా మారి, అర్థమైందా? గ్లూకోజ్గా మారి ఆ గ్లూకోజే చివరికి షుగర్ అవుతుంది. మీ అందరికీ అర్థమైందమ్మా? పాలల్లో ఉన్న గ్లూకోజ్ని లాక్టోజ్ అంటారు. షుగర్లో ఉన్న గ్లూకోజ్ని సుక్రోజ్ అంటారు అనుకుంటా. ఐ థింక్ ఫ్రక్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్ ఇలా ఉంటాయి. ఇవన్నీ మీకు ఎందుకు? మొత్తం షుగర్లు అవన్నీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్పానంటే, నువ్వు ఎంత ఎక్కువ అన్నం తింటే అంత త్వరగా నీకు షుగర్ వచ్చేద్ది. షుగర్ వచ్చేస్తే అంత త్వరగా చచ్చిపోతారు. ఇప్పుడు పై పొర అనేటటువంటి సారం కదా అది ముడి బియ్యంలో, అది తీసేస్తే తొందరగా షుగర్ వచ్చి మరణం వచ్చిందా రాలేదా? మనం తీసేస్తే కూడా మరణం వచ్చింది కదా. భూసారం పోతే తొందరగా షుగరు, ఆ జబ్బు ఈ జబ్బు వచ్చి, మరి భూసారం దాని అంతటికి అదే ముళ్ళ తుప్పలు గచ్చిపోతలు పీల్చేసుకోవడం ద్వారా భూసారం పోగా జబ్బులు వచ్చి చస్తారా చావరా తొందరగా. అందుకని అప్పుడు 900 ఏళ్ళు బతికే వాళ్ళు ఇప్పుడు ఎంత బతుకుతున్నారు? మీరేంటారు బాబు ఎలా ఉన్నారు? అప్పుడు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? అందుకే బైబిల్ చదివి సావండి, అప్పుడు మీకు అర్థం అవుద్ది. 936, 930, 940 అలా బతికారు వాళ్ళు. ఎందుకంటే ఒకటే, ఆ ముడి బియ్యం తొందరగా అరిగేవి కాదు, నిదానంగా శక్తినిచ్చేవి, నిదానంగా గ్లూకోజ్నిచ్చేవి. పనిచేసింది అలాగా.
ఇదేంటంటే తొందరగా అరిగిపోయి షుగర్ అంతా కుప్పలు తెప్పలుగా పెరిగిపోయి అదే మనకు జబ్బుగా మారిపోతుంది. గోధుమలు కూడా అంతే, బియ్యాన్ని మరపట్టించుకున్నట్లే ఉంటాయి. ప్రతిదీ అంతేనండి. భూసారం తగ్గిపోతే మరణం ఎలా వచ్చిందో నిదానంగా మీకు ఇప్పుడు అర్థమైందని చెప్పింది. అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇన్ని జబ్బులు వచ్చినాయండి. ఆ జబ్బుల గురించి చెప్తే మామూలు జబ్బులు కాదు, ఎయిడ్స్, క్యాన్సర్ ఈ తగ్గవు. ఇన్ని రోగాలు ఉన్నాయా లేదా భూమి మీద? ఉన్నాయా? మీకు రెక్కాడితే కానీ డొక్క ఆడద్దా? ఇందులో పేదవారు ఉన్నారు, మరుగుజ్జోళ్ళు ఉన్నారు, నల్లగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు పుట్టుకతో పనిచేయని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి జీవితాలు ఎంత కష్టము. ఇది ఈ జీవితం అంటే, మీరు ప్రాకుల్లాడే జీవితం ఇది. ఇది అయిపోతే అంత అయిపోయిందా? దేవుడు బిడ్డలారా, మీకు నేను తెలియజేసే సమాచారం ఏంటంటే, దేవుడు ఆదాము పండు తినిన వెంటనే ఆది కాండంలోకి వెళ్ళండి, 3వ మీరు ఎన్ని బాధలు పడుతున్నారు అన్నీ నేను చూస్తూనే ఉన్నాను. 3వ అధ్యాయంలోకి వెళ్ళండి, ఆది కాండంలోకి. చివరిలో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము కూడా మనలో ఒకని వంటి వాడయ్యాడు కాబట్టి అతడు చేయి చాపి జీవవృక్ష ఫలాన్ని భుజించునేమో అని ఆ తోటలో నుంచి దేవుడు గెంటేశాడంట. అది చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసెను. చూసారా? అంటే ఏంటి? అరే వీడికి అన్నీ అర్థమైపోయినాయి కాబట్టి జీవవృక్ష ఫలాన్ని ఒక్కసారి తింటే చావరిక. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తింటే చచ్చిపోతారు వెంటనే. మామూలు పండ్లు తింటే బ్రతుకుతారు తాత్కాలికంగా. మీకు 3 రకాలైనటువంటి చెట్ల గురించి చెప్తున్నా. జీవవృక్ష ఫలాన్ని తింటే ఎప్పటికీ చావరు. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తింటే చచ్చిపోతాడు వెంటనే. మామూలు యాపిల్ పండ్లు, ఎలాంటి పండ్లు తింటే కొంతకాలం బ్రతికుంటాడు. 3 రకాలైన మరణాలు, 3 రకాలైన చెట్లు. మీకు అర్థమైందా? నిత్య జీవం జీవవృక్ష ఫలం, నిత్య మరణం మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం, తాత్కాలిక జీవితం మామూలు ఫలవృక్షాలు. మరి దేవుడు ఏంటి అలా చేశాడు? ఆయనకి ఇష్టం లేదు ఆదాము నిత్యం బ్రతకడం అన్నట్లుంది ఇక్కడ. అంతే కదా? ఆదాము బ్రతికేస్తాడు మనకులాగే, ఆ పండు తిని ఇక్కడి నుంచి పంపించేద్దాం అని పంపించేశాడంట దేవుడు. దేవుడికి గిట్టలేదు అనేది కదా అర్థం, అలా వస్తుంది అక్కడ. కానీ మీరేం అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈయనకి అప్పటికే రోగాలు వచ్చేసినాయి. ఏమొచ్చినాయి శరీరంలో? రోగాలు, ముళ్ళు వచ్చేసినాయి భూమి మీద. ఈ రోగాలతో నిత్యము బ్రతికితే అది మరణం అవుద్దా జీవం అవుద్దా చెప్పండి? మీ అందరికీ అర్థం కాల. ఇప్పుడు భూమి మీద ఉన్న రోగాలన్నీ కూడా ఎక్కడికి పోవు, నరకంలో ఉంటాయి. ఒకని ఆత్మ వాని వ్యాధిని భరించును అని వాక్యంలో ఉంది. శరీరం కాదు, ఆత్మకు కూడా భారం ఉంటుంది. కాబట్టి చచ్చిపోయిన తర్వాత కూడా నరకానికి వెళితే ఆ జబ్బులు అలాగే వస్తాయి, ఆ వేదన అలాగే వస్తుంది, ఆ బాధ అలాగే వెంటాడుతుంది. మీ అందరికి అర్థమైందా? ఇప్పుడు ఈయనకి జబ్బులు వచ్చేసిన శరీరంలో, అలా జబ్బులతో నిత్యం బ్రతికితే అది దేవుడికి ఇష్టమా అండి?
అలా కాకుండా ఈయన్ని చంపేసి మళ్ళీ బ్రతికిస్తే ఆ లెక్క వేరు కదా. ఒకవేళ ఈ రోగాల్లో, ఈ ముళ్ళ మధ్య, ఈ రెక్కాడితే డొక్క ఆడేటట్లు ఈ కలుషితమైన ప్రపంచంలో బ్రతికించాలనుకుంటే పండు తిననిచ్చేవాడు, కానీ అలా తిననివ్వలేదు. ఎందుకంటే వీడు మరణం అవ్వాలి, ఈ బాధల నుంచి విడుదల పొందాలి, తర్వాత నిత్య జీవానికి వెళ్ళాలి. అక్కడ ఏమున్నాయి తెలుసా నిత్య జీవంలో? సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, క్రీస్తు యేసే వెలుగై ఉన్న రాజ్యం. అక్కడ ఆకలి లేదు అనండి, దప్పిక లేదు, రోగాలు లేవు, చెవిటితనం ఉండదు, గురుడితనం ఉండదు, అవిటి వారు ఉండరు, రోగాలు లేవు, గుడ్డి వాళ్ళు ఉండరు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సముద్రం ఉండదు, బాధలేమీ ఉండవు. అది కదా అసలైన జీవితం. ఇక్కడ ఈ చండాలం అంతా ఇక్కడ ఉందా లేదా? మరేంటండి, అయిపోయిందా? గుడ్ ఫ్రైడేతో, ఈస్టర్తో మొదలవుద్ది. ఏంటది? అసలైన జీవితం. హల్లెలూయా చెప్పండి. ఏమో మీకు అర్థమైందో లేదో కానీ చెప్తా, మీకు అర్థం అవుద్ది క్లియర్గా. ఈ భూమి మీద ఉన్న బాధలు మరణం అనండి. ఎప్పుడొచ్చింది? పండు తిన్న వెంటనే. ఇప్పుడు మరి మనమందరం కూడా, మరి నాలోకి మరణం ఎప్పుడు వస్తుంది? నీకు అన్ని జబ్బులు వస్తున్నాయా రావట్లేదా? వస్తున్నాయా? మరి పుట్టుకతోనే ఏమొచ్చినట్లు? మనకి పుట్టుకతో ఏమొచ్చినట్లు? మరణం వచ్చేసింది. పుట్టుకతో గుడ్డి వాళ్ళు ఉన్నారా లేదా? ఏం పాపం చేశారు? పుట్టుకతో చెవిటి వాళ్ళు పుడుతున్నారా లేదా? ఏం పాపం చేశారు? పుట్టుకతోనే అన్ని జబ్బులు వస్తున్నాయా లేదా? అది మరణం కాదా? మరణం యొక్క పిల్లలు కాదా జబ్బులు? పుట్టుకతోనే వస్తున్నాయా రావట్లేదా? అది అంటే ఈ మరణానికి బానిసలుగా బ్రతుకుతున్నారనేది వాస్తవమే కదా. ఎవరు మరణములో ఉన్నారంటే పుట్టుక నుంచి ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే పాపులు, పాపమునకు జీతం మరణం, పాపం అనేది మరణం యొక్క పిల్ల, పాప. ఇప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా మరణాన్ని జయించాడు. మరణాన్ని జయించడం అంటే ఒక్క మాటలో అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మరణాన్ని జయించడము అంటే మరణానికి భయపడకుండా వెళ్ళి చనిపోవడానికి తన్ను తాను అప్పగించుకోవడం. ఆయన అలా చేశారు, మరణానికి భయపడలేదు. ఓకే, మనం మరణాన్ని జయించడం అంటే మన మీదకి కూడా దేవుని నిమిత్తం చనిపోవలసిన పరిస్థితి వస్తే భయపడకుండా ఎదురెళ్ళాలి. ఒకవేళ నువ్వు మరణానికి భయపడుతున్నావు అంటే మరణాన్ని జయించినట్లు కాదు, దానికి భయపడుతున్నట్లు. అర్థమైందా లేదా? మరణం అంటుందన్నమాట, ఇదిగో జ్వరం, మరణం పిల్ల, రోగం వచ్చేస్తున్నా పట్టేసుకుంటున్నా నిన్ను అంటుంది. భయపడిపోతున్నారా లేదా? ట్యాబ్లెట్లు వేసేసుకొని బాబు నువ్వు రావద్దు అంటున్నారా లేదా? కరోనా లేదా ఇంకో జబ్బులు, రకరకాలైనటువంటి వ్యాధులు అనేవి శరీరంలోనికి వస్తున్నప్పుడు మరణం వస్తుందని భయపడుతున్నారా లేదా? పారిపోతున్నారా లేదా? మీరు ఓడిపోతున్నారు నా అర్థం. అల్లు చెప్పండి అందరూ. మరణాన్ని ఎవరు గెలిచారు అని అంటే మరణానికి భయపడని వారు. ఇప్పుడు చెప్పండి, మరణం ఏలుబడి క్రింద మేము లేమని చెప్పండి. చావంటే నాకు భయం లేదు, ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అనేవాళ్ళు ఎవరన్నా చెప్పండి. పునరుద్ధానం చెందరు మీరు. ఐఎమ్ సారీ టు సే, మండుచున్న వేడిమి గల అగ్నికుండములో నుంచి మమ్మల్ని తప్పించుటకు మా దేవుడు సమర్థుడని అబేద్నెగో, షడ్రక్, మేషకులు అన్నారు. వాళ్ళకి భయం లేదు, వారు చచ్చిపోతే లేస్తారు. కానీ భయపడుతున్నావు చూడు, నీకు తెలుసు నువ్వు చచ్చిపోతే మళ్ళీ లేవని, పునరుద్ధానం చెందవని. ఈస్టర్ అంటే పునరుద్ధానం, ఈస్టర్ అంటే ఏదో కాదు. ఈస్టర్ అంటే పునరుద్ధానం. యేసు లేచాడు, మనం కూడా లేస్తాం. ఆయన లేచాడు కాబట్టి ఆయన లేచినట్లు మనం లేవాలంటే చేయాల్సింది ఏంటంటే ఆయన చావుకు భయపడలేదు. నీకు చావు అంటే భయం ఉందా లేదా చెప్పు. పాపం చేసేవాడు భయపడ్డా? పాపం ఇంకా అలాగే ఉన్నవాడు భయపడ్డా? పరలోకి వెళ్ళిపోతాను అనుకుంటాడా? అడిగిరా పోయేది అంటది. హల్లెలూయా చెప్పండి అందరూ. సరే, ఇప్పుడు మీ అందరికీ అర్థమైపోయిందా?
నేను ముగించేస్తా, కానీ జాగ్రత్తగా వినాలి. నేను గట్టిగా మాట్లాడతాను ఎందుకంటే సౌండ్ ప్రాబ్లం కాబట్టి. ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటా. దేవుడు బిడ్డలారా, మరణం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఆదాములు ఎప్పుడు ప్రారంభమైంది? పుట్టినప్పటి నుంచా? కాయ తిన్నప్పుడు కళ్ళు తెరవబడినాయా? అప్పుడు సిగ్గు వచ్చింది, అప్పుడేగా మరణం వచ్చింది. సిగ్గు రావడం అంటే ఏంటి? ఫీలింగ్స్ తెలియడమే కదా. సిగ్గు, భయము, సిగ్గు, ఎగ్గు ఇవన్నీ రావడమే కదా. కుడి ఎడమ తేడా తెలియడమే కదా. మంచికి చెడుకు వివేచన రావడమే కదా. మంచి చెడుల తెలివినిచ్చి వృక్ష ఫలం అంటే అదే కదా. ఎప్పుడైతే ఆదాము మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలం తిన్నాడో అప్పుడే మరణం అయ్యాడు. అంటే అర్థం ఏంటంటే ఆయనకి అప్పుడే మనస్సాక్షి వచ్చింది. నువ్వు ఎప్పుడు మరణం అవుతావు అంటే పుట్టిన దగ్గర నుంచి ఎవరు మరణములో ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఆదాముకి ఎప్పుడు మరణం వచ్చింది? మంచి చెడ్డల తెలివి వచ్చినప్పుడు. ఇది తప్పు, ఇది ఒప్పు అని ఎవరో చెప్పకుండా నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేసి నువ్వు తప్పు చేసావని నీ మీద నేరస్థాపన ఎప్పుడైతే మనస్సాక్షి చేస్తుందో అప్పుడు నీ కన్ను అనే మనస్సాక్షి తెరవబడినట్లు, అప్పుడు నువ్వు మరణం అయినట్లు. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. వింటున్నారండి? ఇప్పుడు 3 సంవత్సరాల పిల్లోడు బట్టలు వేసుకుంటాడండి, సిగ్గు తెలుస్తుందా? అంటే ఆడికి మనస్సాక్షి ఓపెన్ అవ్వలా. ఇంకా ఆడి జ్ఞాపకాలు గుర్తుంటాయి. 2 సంవత్సరాల పిల్లోడికి గుర్తుండవు. బాగా గుర్తుపెట్టుకోండి, గుర్తుండవు. వాడికి ఏం రాలేదు చెప్పండి? ఇంకా స్టోర్ అవ్వవు జ్ఞాపకాలు అనేవి. అది జ్ఞాపకం అనేది గుర్తుపెట్టుకోండి. ఆడికి తెలియదు మంచి చెడ్డ అనేది. ఎప్పుడైతే వాడికి సిగ్గు అనిపిస్తుందో మనస్సాక్షి ఓపెన్ అయిపోతుంది. మనస్సాక్షి తెరవబడినంత వరకు దిగంబరులే. తెరవబడిన తర్వాత వాళ్ళకి పాపులుగా వాళ్ళు ఎంచుకున్నారు. పాపం అనేది అప్పుడు ఆడికి అది పాపం అని తెలిసేంత వరకు అది పాపం కాదు. తెలిసిన తర్వాత అది పాపమే. తెలియక చేస్తే పాపం కాదు, తెలిసి చేస్తే పాపంగా ఎంచబడుతుంది. మరి చిన్నపిల్లోడికి తెలియదు కదా, ఆడికి ఆ సెన్స్ రాలేదు కదా, కాబట్టి ఆడిలో పాపం ఉండదు. అంతకుముందు కూడా ఆడు తప్పులు చేస్తాడు, కానీ ఆడికి పాపం ఆరోపించబడదు. ఎప్పుడైతే అది తప్పు అని ఆడికి తెలిసిపోతుందో అప్పుడు అది పాపంగా ఎంచబడుతుంది. హల్లెలూయా చెప్పండి అందరూ. సరే, సో మీ అందరికి మనస్సాక్షులు వచ్చేసినాయి కదా. అప్పటి నుంచి అందరూ పాపులుగానే ఉంటారు. పాపం అనేది యాక్టివేట్ అయిపోద్ది. మనస్సాక్షి వచ్చిన తర్వాత పాపం అనేది ఆరోపించబడుతుంది. మనస్సాక్షి రానంత వరకు పాపము ఎప్పుడు కూడా ఆరోపించబడదు. ఇది మీకు అందరికి అర్థమైందా? అర్థమైంది కదా. నేను ముగిస్తాను. ముగించే ముందు కొన్ని మాటలు చెప్తున్నాను, వినండి దేవుడి బిడ్డలారా. పాపములో ఉన్నానా ఉండలేదా ఎలా నిర్ధారణ చేసుకోవాలి? హెబ్రీ పత్రికలో ఉందే పాపాలు జ్ఞాపకానికి వస్తున్నాయి అంట. ఏంటి చెప్పండి? 10లో ఉంటుంది, స్టార్టింగ్లో. హెబ్రీ 10లో 3లోనే ఎక్కడో ఉంటుంది. ఏటేటా పాపాలు జ్ఞాపకానికి వస్తున్నాయి అంట. జ్ఞాపకం అంటున్నాను చూసారు నేను ఇక్కడ, జ్ఞాపకం. ఏటేటా పాపాలు జ్ఞాపకానికి వస్తున్నాయి అంట. చూడండి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. వింటున్నారు దేవుడు బిడ్డలారా? ఏటేటా కూడా చూడండి పాపాలు జ్ఞాపకానికి వస్తున్నాయి అంట బలులు అర్పించడం ద్వారా. ఏటేటా పాపాలు జ్ఞాపకానికి ఎందుకు వస్తున్నాయి? అవి చావలేదు కాబట్టి, పాపాలు బ్రతికే ఉన్నాయి కాబట్టి. మీకు మీ పాపాలు జ్ఞాపకానికి వస్తున్నాయా? మీ పాపాలు మీకు జ్ఞప్తికి వస్తున్నాయా? అవి చావలేదని అర్థం. రక్తం అర్పించేవాళ్ళు పాత నిబంధనలో, బలుల కోడెల. మోషే వరకు పాపం వెళ్ళిందంట. మోషే తర్వాత అంటే మోషే బలులు తీసుకొచ్చాడు దేవుని ద్వారా. ఆ రక్తం అర్పించినప్పుడు ఆ పాపాలు అలా నిద్రపోయాయి. ఏమయ్యాయి? అలా నిద్రపోయేవి. ఆ రక్తం చచ్చిపోద్ది కదా, మళ్ళీ బతికేవి. అటు మరణము కాదు, ఇటు జీవము కాదు. చూసారా?
మళ్ళీ బలి అర్పించేవాడు వీడికి మళ్ళీ మళ్ళీ అది గుర్తొచ్చేస్తూ ఉంటుంది. బలి రక్తం చచ్చిపోగానే మళ్ళీ గుర్తొచ్చేస్తూ ఉంటుంది. వీడికి పాపం చావలేదండి. మళ్ళీ రక్తం అర్పిస్తే మళ్ళీ పాపం చచ్చిపోయినట్లు ఉంటుంది. మళ్ళీ రక్త కణాలు చచ్చిపోగానే మళ్ళీ పాపం నిద్రలేస్తుంది. ఇది మీకు అర్థం కావడానికి నేను ఎప్పుడో ఒకటి చెప్తుంటాను, మళ్ళీ చెప్తాను. ఎయిడ్స్ అనండి, ఎయిడ్స్కి మందు ఉందా? లేదు. కానీ ఎయిడ్స్ ఒకలాంటి ఆకారం ఉండదు, రూపం మారిపోతుంటుంది క్షణక్షణం. అందువల్ల ఎయిడ్స్కి ఒక మందు కనుక్కోలేదు, కానీ ఎయిడ్స్ వ్యాధికి ఒక మందు వెళ్ళిస్తాడు. ఎయిడ్స్ వ్యాధి ఎలా పనిచేస్తుందంటే వేల పిల్లలను పెట్టుకుంటుంది అనమాట. వేల పిల్లలను అలా పెట్టేసుకొని ఒకేసారి దాడి చేసి చంపేస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పూర్తిగా నాశనం చేసి. అయితే ఈ బిల్ల ఏం చేస్తుందంటే ఒక 12 గంటలు నిద్రపోచ్చుద్ది. దేన్ని? హెచ్ఐవి వైరస్ని. ఆ 12 గంటలు అది పిల్లలను పెట్టదు. ఈ మందు బిల్ల పవర్ అయిపోద్ది, ట్యాబ్లెట్ పవర్ 12 గంటలకి. అప్పుడు అది లేస్తుంది. ఇదేంటి నేను పిల్లలను పెట్టుకోవాలిగా, నిద్రపోయానేంటి అనుకుంటుంది అది. మళ్ళీ మందు బిళ్ళ ఇస్తాడు, మళ్ళీ 12 గంటలు నిద్రపోద్ది. అట్లా బతుకుతాడు. పాత నిబంధనలో కూడా పాపాలన్నీ అట్లా నిద్రపోయేవి, మళ్ళా లేచేవి. అంటే పూర్తిగా పోయినట్లా. అదే చదివారు, కోడెల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము పాపములు తీసివేయుట. ఇప్పుడు మీ అందరికి అర్థమైందా? ఏంట్రా బాబు, ఎన్ని బలులు అర్పించినా పాపాలు చావట్లేదు. చూసారా, జ్ఞాపకానికి వచ్చేస్తున్నాయంట. అవి గుర్తొస్తుంటే పాపాలు మళ్ళీ వెళ్ళిపోవాలనిపిస్తుంది వెనక్కి. హల్లెలూయా. ఎంతమందికి ఉంది ఇలాగా? వదిలిపెట్టేసిన పాపాలు మళ్ళీ గుర్తుకొచ్చేస్తున్నాయి. పోలేదు మనసులో. దాన్ని తుడిచేయడం ఎలాగా? వ్యభిచారం చేసాడు, స్నానం చేసేసాడు, కానీ హృదయానికి అంటుకుపోయిందిగా. మరి దాన్ని ఏ నీళ్ళతో కడగాలి? మందు కొట్టాడు, బ్రష్ చేసేసాడు, మరి లోపల అంటుకుపోయిందిగా. ఆత్మకి, మనస్సాక్షికి దాన్ని ఎలా పోగొట్టాలి? ఆ జ్ఞాపకాన్ని ఎలా తీసేయాలి? ఇడు ఒకసారి తాగాడు, శుభ్రంగా స్నానం చేసేసాడు, స్మెల్ అంతా పోయింది, కానీ మళ్ళీ ఆ స్మెల్ వైపుకి ఎలా వెళ్ళిపోతున్నాడంటే గుర్తొస్తుంది. ఒకసారి వ్యభిచారం చేసింది ఆవిడ, తర్వాత మళ్ళీ మానేసింది, మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఎలాగంటే గుర్తొస్తుంది, లాగేస్తుంది ఆకర్షణ. చూసారా, జ్ఞాపకాలు పచ్చిగా ఉన్నాయి కదా, అవి చావలేదు పాపాలని అర్థం. జ్ఞాపకాలను కూడా కడిగేయాలి, బ్రెయిన్ని ఫార్మాట్ చేసేయాలి, మొత్తం డిలీట్ చేసేయాలి. ఎలా సాధ్యం? కోడెల యొక్క, గొర్రెల యొక్క, ఎడ్ల యొక్క రక్తాలు అలా తీసివేయగలిగాయా? మంచి పనులు, పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు చేయగలుగుతాయా? నీ పాపాన్ని తొలగిస్తాయా? నీ అపరాధ భావాన్ని పోగొడతాయా? పోగొట్టలేవు. హల్లెలూయా. అప్పుడు అందరూ సరే విన్నారా మీరు? ఇంతకీ ఈడేంట్రా బాబు వదలు అనుకుంటున్నారా? హల్లెలూయా అని చెప్పండి అందరూ సరే. పోతే జ్ఞాపకాలు. డబ్బు ఉంది, అన్నం ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వేదన, అదే పాపం. ఏదో తెలియని వేదన అంటే అదే. మరి ఎలాగ దాన్ని పోగొట్టుకోవడం? అదే చెప్తున్నాను దేవుడు బిడ్డలారా, ఊరికే పోదు. మీ అందరికి అర్థమయ్యేలా చెప్తున్నా. ఐగుప్తు నుంచి తిరిగి వచ్చారు, మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతాం అంటున్నారు. ఐగుప్తులో దోసకాయలు, కీరకాయలు, చేపలు, నైలు నది చేపలు మాకు గుర్తొస్తున్నాయి, మేము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం ఐగుప్తులోకి అంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఆ జ్ఞాపకాలు వాళ్ళని వెనక్కి లాగుతున్నాయి. అట్లాగే మనలో కూడా చాలామందికి పూర్వము వదిలిపెట్టినటువంటి పాపాలు లాగుతూ ఉంటాయి. కొంతమందికి గుర్తొస్తాయి, కానీ ఏమనిపించదు. కానీ కొంతమందిని మాత్రం లాక్కెళ్ళిపోతాయి. ఆ పాపాలు క్షమించబడినట్లు కాదు. హల్లెలూయా అనండి. అర్థమవుతుందా మీ అందరికీ? ఏమన్నా అర్థమవుతుందా? మీకు అర్థమయ్యేలా మళ్ళీ చెప్పనా? ఒక అమ్మాయి, ఎవరు? ఒక అమ్మాయి 10వ తరగతిలో ఒక అబ్బాయిని ప్రేమించింది. అన్నీ అయిపోయినాయి, చెప్పండి. అన్నీ అయిపోయినాయి. ఇంటర్మీడియట్ వరకు సాగింది. పోనీ డిగ్రీ కూడా వేసుకోండి, అయిపోయింది.
అన్నీ అయిపోయినాయి. తర్వాత వీళ్ళు మళ్ళీ కొట్టుకొని విడిపోయారు. ఏమండి? పెళ్లి కాకముందు అన్నీ చేసేస్తారు వీళ్ళు. అచ్చోసిన ఆంబోతుల్లాగా, అడ్డగాడిదుల్లాగా, కొవ్వెక్కినోళ్ళలాగా ఎక్కడ పడితే అక్కడ పార్కుల్లో, బీచుల్లో, బస్ స్టాండ్లో, సినిమా హాల్లో, స్కూల్లో ఎక్కడ పడితే అక్కడ. తర్వాత బెడిసుద్ది వాళ్ళకి, మోజు తీరిపోద్ది. కొత్త ఒక వింత, పాత ఒక రోత అంటారు. పోయింది. ఏమి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు, 2 పిల్లల్ని కంటారు. వాళ్ళ మీద మోజు తీరిపోద్ది. మళ్ళీ వీళ్ళకి 2-3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఆవిడికి పాత ప్రియుడు జ్ఞాపకం వస్తాడు. ఎవరో ఈయనకి పాత ప్రేయసి జ్ఞాపకం వస్తుంది. భార్యతోనే ఉంటాడు, పాత ప్రేయసి భర్తతోనే ఉంటుంది, పాత ప్రియుడు. ఇప్పుడు ఈవిడ ఆయనతో ఉండలేక ఉంటుంది. ఆ జ్ఞాపకాలు వచ్చినప్పుడల్లా నేను నా భర్తతో కాపురం చేయలేకపోతున్నాను, నా పిల్లలకి తల్లిగా ఉండలేకపోతున్నాను అని వేదన పడిపోతుంది. అది చిన్న గాయం అనుకుంటున్నారా మీరు? హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. మీ అందరికి అర్థమైందా? అచ్చం అట్లాగే చాలామందికి పాత జ్ఞాపకాలు వెనక్కి లాగేస్తూ ఉంటాయి. అంటే మీ పాపాలు పోలేదని అర్థం. మీరు చస్తే పునరుద్ధానం చెందరు, అటు నుంచి అటు నరకానికి వెళ్ళిపోతారు. ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా బాధ పెట్టినా చేయగలిగింది ఏమీ లేదు. మీలో ఎవరెవరికైతే పాపాలు, గత కాలపు పాపాలు ఇంకా ఇంపుగా ఉన్నాయో మీ పాపాలు క్షమించబడలేదని అర్థం. ఇంకా అదేండి మీ అందరికీ. ఆ పాపాలు క్షమించబడాలంటే మనసులో నుంచి కూడా డిలీట్ అయిపోవాలి. ఎలాగా అంటే యేసు రక్తము అనేది మనస్సాక్షిని కడుగుద్దంట, శరీరాన్ని కాదు. ఎప్పుడు కడుగుతుంది తెలుసా మీకు? లోతుల్లో నుంచి ఏడుపు వచ్చినప్పుడు, లోతుల్లో నుంచి పశ్చాత్తాపం వచ్చినప్పుడు, నీళ్లు క్రొమ్మరించినట్లుగా ఏడ్చినప్పుడు, ఆ లోతైనటువంటి పశ్చాత్తాపం నీకు కలిగినప్పుడే నీ పాపాలన్నీ కడగబడతాయి. యేసు రక్తం విడుదలవుద్ది. జరిగింది అది. అది అనేది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. భర్తతో కాపురం చేయగలుగుతున్నా? ఎందుకని? పుండు జ్ఞాపకం. రాపిడి జరుగుతున్నప్పుడల్లా రక్తం కారుతుంది. ఆ జ్ఞాపకాలు, ఆ గాయాలు పచ్చిగా ఉన్నాయి. అర్థమైందిగా మీకు? అది మానితే రాపిడి జరిగితే ఏమన్నా అనిపిస్తుందండి? మానాలంటే మాడిపోవాలా, కాలిపోవాలా? కాలకపోతే పచ్చిగా ఉంటేనే కదా దురద పుట్టేది, గుబులు పుట్టేది, తిమ్మిరిగా ఉండేది. అది చావలేదని అర్థం అండి. భర్తతో ఉండలేకపోతుంది, ప్రియుడు గుర్తు చేస్తున్నాడు. పోలేదు పాపాలు, లోతైన పశ్చాత్తాపం కావాలి. తెలుసా? పైపైన ఏడుపులు కాదు. ఏంటి తెలుసా? బైబిల్ పట్టుకుంటారా, చదువుతారా? చదువుతూ పాపంలో గుర్తొచ్చేస్తే ఇది చదవలేరు. కూర్చుంటారా? ఇక్కడే ఉంటారా? పాపాలు గుర్తొచ్చేస్తుంటే వాక్యం వినరో ఎక్కడికో వెళ్ళిపోతారు. జ్ఞాపకాలు నేను అనేది అవే పాపాలు బతికే ఉన్నాయి. ప్రార్థనలో కూర్చుంటారా, మోకాళ్ళు వేస్తారా, ప్రార్థన మొదలెడతారా, వేరే జ్ఞాపకాలు వచ్చి ప్రార్థనలో ఉన్నామనే విషయం కూడా మర్చిపోయి చెడ్డ తలంపుల్లోకి, చెడ్డ ఊహల్లోకి వెళ్ళిపోయి చిచి ఇదేంటి, ప్రార్థనలో ఉన్నాను కదా, నేను ఏం చేస్తున్నాను, నేను ప్రార్థనలో ఉండి ప్రార్థన చేయకుండా వేరే ఊహల్లోకి వెళ్ళిపోయానేంటి అని అనుకున్నారా? మీ పాపాలు చావలేదని అర్థం. బతికే ఉన్నాయి. చస్తే అవి నిన్ను వదలవు. అదేంటంటే నేను ఎప్పుడో వదిలేశానుగా. మా ఊర్లో, మా కాలేజీలో చేశాను, ఆయనతో ప్రేమాయణం వ్యవహారం అక్కడ నడిపించా. ఇప్పుడు మా ఊరు వదిలేసి వచ్చేసాను, కాలేజీ వదిలేసాను, నేను పెళ్లి చేసుకున్నాను. నువ్వు వదిలేసావు, అది వదలాలిగా నిన్ను. అది నిన్ను వదిలిపెట్టదు, నిన్ను పట్టుకొని వెంటాడుతుంది, నిన్ను నిత్య జీవానికి వెళ్ళనివ్వదు, నరకానికి పట్టుకెళ్ళిపోద్ది. మరి ఏం చేయాలండి? చచ్చేలోగా పశ్చాత్తాపడి, అది కూడా దొంగేడుపులు నంగేడుపులు కాదు, విరక్తి కలిగి లోకం మీద వెక్కి ఏడిస్తే ఈ కన్నీళ్ళు ఎప్పుడు విడుదలవుతాయో అప్పుడు యేసు రక్తం విడుదలవుద్ది. హల్లెలూయా. అప్పుడు పోతాయి పాపాలు. ఇప్పుడు బ్యాంకులో మన అకౌంట్లో డబ్బులు చూపిస్తాయి మనకి, ఫోన్పేలో
అకౌంట్లో ఎంత ఉన్నాయని. ఒక 10,000 చూపించి అనుకో, 10,000 ఇస్తాడుగా బ్యాంకోడు. కానీ ఇక్కడ 10,000 ఉంటాయి ఫోన్లో. కానీ 10,000 చూసి అక్కడ 10,000 రిలీజ్ అవుతాయి కదా మనకి డబ్బులు. అట్లాగే నీ కన్నీటి బొట్లు చూసి యేసు రక్తం అక్కడ రిలీజ్ అవుద్ది. నీ కన్నీళ్ళు కారణంత వరకు నీ పాపాలు పోవు. కాబట్టి దొంగ పనులు, దొంగ ఏడుపులు, దొంగ భక్తి, పనికి మాలిన సన్నాసి పనులు చేయకూడదు. నిజంగా దేవుడి దగ్గర పశ్చాత్తాపడడానికి ట్రై చెయ్యండి. అసలు నువ్వు పశ్చాత్తాపడాలంటే నువ్వు పాపంలో ఉన్నావని నీ కళ్ళు తెరిపించేవాడు ఏడి? నీ స్థితి, నీ జబ్బు, నీ రోగం నీకు అర్థమయ్యేలా చెప్పేవాడు ఏడి? హల్లెలూయా. ఒక్క బొట్టు అనండి, ఒక్క బొట్టు. ఎవరు అడిగారు తెలుసా? ఎవరు అడిగారు? 16 లోకాలు మీరు తిరగయొద్దు. ఉన్నారు వాళ్ళిద్దరు. లాజర్ ఆయన పేరు. ఎలా ఉన్నాడు తెలుసా ఆయన? కురుపులు కుక్కలు నాగుతున్నాయంట. బట్టలు లేవు, అమ్మ లేదు, నాన్న లేడు, అన్న లేడు, ఎవరు లేరు. ఇది బల్ల. కూర్చుంటాడు ధనవంతుడు, పడుంటాడు అక్కడ. ఇక్కడే ఉంటాడు మనోడు. రొట్టెలు తింటాడు ఇలాగా, కింద మీద పడేసుకుంటూ తింటాడు మనోడు. అవి కింద పడతాయి. మనం అన్నం తింటాం కదా, కొంతమంది అన్నం తింటే గిన్నెలో ఎంత అన్నం ఉందో గిన్నె చుట్టూ కూడా అంతే అన్నం ఉంటుంది. అట్లాగా ఆడు కూడా కింద మీద పడేసుకొని తింటూ అలా ఇసురుతున్నాడు అనమాట. అరే కుక్క క్యాచ్ పట్టుకో అని ఇసురుతుంటే వేళ్ళు ఉండవు. కుష్ఠరోగులకి ఏముండవు, వేళ్ళు లేవు, వేళ్ళు తినేసి ఉన్నాయి తెలుసా. ఎట్లా తీసుకొని తిన్నాడో తెలియదు మనకి. ఏంటంటే సరిగ్గా పట్టుకోరా అని జోకులు వేసుకుంటా నవ్వుకుంటా ఈ ధనవంతుడు ఎంజాయ్ అనమాట. ఈ లాజర్కి కుక్కలు వచ్చి కురుపులు నాగుతున్నాయంట. కుష్ఠరోగి, బట్టలు లేవు, ఎండలో పడున్నాడు. రోడ్ల మీద మీకు కనపడతారు, ఫుట్పాదుల మీద ఎండలో పడి ఉంటారు వాళ్ళు. ఎర్రగా చొక్కా ఉండదు ఒంటి మీద. వాళ్ళని ఎవడు తీసుకొస్తాడో తెలియదు, అదొక రహస్యం. కుష్ఠరోగంలో ఉన్నాడు లాజరు. ఈ ధనవంతుడు ఉదారంగా బట్టలు వేసుకొని బహుగా బ్రతుకున్నంతకాలం, ఎక్కడున్నంతకాలం ఆనందపడుతూ ఉన్నాడు మనోడు. ఇద్దరు చచ్చారు. ఇద్దరిని, లాజర్ని దేవదూతలు తీసుకెళ్ళిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకునేలా చేసి, ఈ ధనవంతుణ్ణి పాతాళంలో పట్టుకెళ్ళిపోయి అక్కడ మంటలు ఉన్నాయి, కాలుతున్నాడు. మధ్యలో అగాధం ఉంది. ఈయన అబ్రహాము రొమ్మునున్నాడు. ఈయన ఏం చేయలే, జీవితకాలం కష్టపడ్డాడు, సుఖం లభించింది. ఆయన సుఖపడ్డాడు, యాతన పడుతున్నాడు, అంతే సింపుల్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏమండి వింటున్నారు అనుకుంటున్నాను నేను. పరలోకం వెళ్ళడానికి కష్టపడాలి. అబ్రహాంతో అంటాడు లాజర్, ధనవంతుడు, తండ్రి అయిన అబ్రహామా, లాజర్ యొక్క చిటికిన వేలు నుంచి ఒక నీటి బొట్టు రాల్చమని లాజర్ను పంపమన్నాడు. అబ్రహాం అంటాడు, అరే కష్టం, మధ్యలో గ్యాప్ ఉంది, కుదరదు అన్నాడు. అయితే అదంతా వదిలేద్దాం. అబ్రహాం ఏమన్నాడంటే, నువ్వు బ్రతికినంత కాలం కూడా సుఖపడ్డావు, అందుకే ఇక్కడ యాతన అనుభవించుచున్నావు. ఈ లాజరు కష్టపడ్డాడు, అందుకే ఇప్పుడు ఇక్కడ ఇతను నెమ్మది పొందుచున్నాడు అన్నాడు. బాగుంది. కానీ ఒక్క చుక్క సరిపోద్దండి. మరెందుకు ఒక్క చుక్కే అడిగాడు? బకెట్లు ఎందుకు అడగలా? అక్కడ మంటల్లో కాలిపోయేవాడు ఒక్క చుక్క ఎందుకు అడిగాడు అంటే, ఆ ఒక్క చుక్క మర్మం ఏంటంటే యేసు రక్తపు బొట్టది. అర్థమైందా? ఆ ఒక్క చుక్క చాలు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పారు, నేనిచ్చిన నీళ్ళు తాగితే మరి ఎప్పటికీ దప్పిక గోనరు. సమరయ స్త్రీతో అదే అంటాడు, నేనిచ్చే నీళ్లు తాగితే ఎప్పటికీ కూడా నువ్వు దప్పిక గోనవు. అంటే అర్థం ఏంటో తెలుసా దేవుడు బిడ్డలారా? మళ్ళీ తాగక్కర్లా. ఆవిడ అదే అంది. ఆవిడేమందంటే, అయ్యా నేను మాటికి వచ్చి నీళ్ళు చేతుకోలేకపోతున్నాను బాబా, నీళ్ళేదో నాకు ఇచ్చే బాబు అంది.
ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అన్నాడు. అది వేరే స్టోరీ అనుకోండి. అయితే ఆ సందర్భం ఏంటో తెలుసండి, నేను ఇచ్చే నీళ్ళు తాగితే మరి ఎప్పటికీ తప్పికొనరంటే అర్థం ఏంటంటే, నా యేసు రక్తం, కోడెల రక్తం మాటి మాటికి ఏటేటా తాగుతున్నారా లేదా, ఏటేటా బలర్పిస్తున్నారా లేదా, అయినా సరే పాపాలు జ్ఞాపకానికి వస్తున్నాయా రావట్లేదా? అదే దాహం తీరకపోవడం అంటే. మీ పాపాలు మీ జ్ఞాపకం వచ్చి నెమ్మది లేకుండా, ఆనందం లేకుండా బాధపడుతూ వ్యధ చెందుతున్నారంటే మీ దప్పిక తీరలేదని అర్థం, మీ పాపాలు పోలేదని అర్థం. నిద్రపోతున్నాయేమో, చస్తే మాత్రం మీరు ఎక్కడికి వెళ్తారు? నేను వెళ్ళరంటే ఆగిపోతారేంటి? ఆగిపోతారా? నిద్రపుచ్చకూడదు, చంపుకోండి. హల్లెలూయానండి. అర్థమైంది. దాహం అంటే అర్థమైందా? ఏటా బలులు అర్పిస్తున్నారంటే ఏటా బలులు అర్పించినారు రక్తం తాగినట్లు. దప్పి ఎక్కడ తీరింది? పాపం ఎక్కడ పోయింది? మళ్ళీ జ్ఞాపకానికి వస్తున్నాయి కదా. నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఎప్పటికి తప్పికొనరంటే అర్థం ఏంటి? ఇంకా అవి జ్ఞాపకానికి రావు అని అర్థం. జీవవృక్ష ఫలం ఒక్కటి తింటే ఆకలి కొనడు, నిజమేనా కదా? నిత్యము బ్రతుకుతాడు, ఇంక తినక్కర్లా, నిజమేనా కదా? అట్లాగే యేసు రక్తం అనే జీవ జలము తాగితే కూడా దప్పికొనివారు ఇంకెప్పటికీ దాపిక కొనరు, దాహం కొనరు. అంటే పాపం వెంటాడదు, వేదన రాదు, నెమ్మది సమాధానం ఉంటుంది. శాంతికరమైన జలములు అవే, పరిశుద్ధాత్మ జలం అదే, యేసు రక్తం అంటే అదే. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. తర్వాత మీ అందరికీ అర్థమైంది అనుకున్నా. ఇది కాదండి నిత్య జీవం అంటే. వీళ్ళు నిత్య జీవానికి వెళ్ళేవాళ్ళు, వీళ్ళకి పునరుద్ధానం మీరు చేసుకోండి ఇష్టం. నేను చెప్పిన లక్షణాలు ఉన్నవాళ్ళు చేసుకోండి, లేనోళ్ళు ఏడవండి. గుడ్ ఫ్రైడే అని ఇంకా మీకు కూడా ఇంకా ఏముంది మీకు? ఇది గుడ్ ఫ్రైడేనే. నేను చెప్పిన అనుభవాలు మీలో ఎవరెవరికి లేవో, వేదన ఎవరెవరికి కలుగుతుందో, పాత జ్ఞాపకాలు గుర్తొస్తే మళ్ళీ చేయాలని ఎవరికి అనిపిస్తుందో, మీరు గుడ్ ఫ్రైడేలోనో చచ్చారేక. మీరు ప్రార్థన చేసుకొని ఏడ్చి తలకాయ బాదుకొని ఏడిస్తే పాపాలు క్షమిస్తే అప్పుడు ఈస్టర్లోకి వెళ్తారు మీరు. హల్లెలూయా. ఇది కదా నేర్చుకోవాలి. దప్పికనండి. ఏంటి దప్పిక? పాపదాహం, ధనదాహం. ఎన్నిసార్లు వ్యభిచారం చేసినా వీడికి తీరట్లేదు దాహం, మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. చెప్పండి, యేసు రక్తం తాగలేదు వీడు. ఎన్నిసార్లు మందు తాగినా ఏమంటాడు అనుకున్నావు? నాన్న ఎందుకు నాన్న తాగుతా అని పిల్ల అడిగింది అనుకో, బాధగా ఉందమ్మా అందుకే తాగాను అంటాడు. ఈరోజు 2 రోజులాగా మళ్ళీ తాగుతాడు. ఎందుకు తాగేవనానంటే బాధగా ఉందమ్మా అంటాడు. మళ్ళీ 2 రోజులాగా మళ్ళీ తాగుతాడు. ఎందుకు నానంటే బాధగా ఉందమ్మా. చూసారా, ఎన్నిసార్లు తాగితే పోద్దరా నీ బాధ అంటే అది పోదండి, నిద్రపోద్ది అంతే. మత్తులో జోలపాడి పాపాలను నిద్రపుచ్చొద్దు. ఏ రోజుకైనా లేచి నేను పట్టుకెళ్ళిపోతాయి అవి. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటారు చెప్పండి? ఇప్పుడు సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం అనండి. అంటే కోరిక సఫలమైతే అదే జీవవృక్షం అంట. మన కోరికలు తీరడమే జీవవృక్షం. ఇంకా ఏ కోరికలు ఉండకూడదు. జీవవృక్షం ఫలం తింటే ఆకలేయకూడదు, దాహం వేయకూడదు. అంటే వ్యభిచార దాహం, ధనదాహం, డబ్బు దాహం, ఏదో 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 ఉండకూడదు. లోకం మీద విరక్తి కలిగిపోవాలి, తృప్తి చెందిపోవాలి. హల్లెలూయా. నరకానికి, పాతాళానికి తృప్తి లేదంట. ఎంతమందిని మింగినా రండి రండి అంటది. పాతాళములో ఉన్న ధనవంతుడు కూడా దాహం తీరదు, రండి రండి అనే అంటాడు. సో మీరేం అర్థం చేసుకోవాలంటే, ఈ పూట గుడ్ ఫ్రైడేతో అంతా అవ్వలేదు, ఈస్టర్తోనే మొదలవుద్ది నిత్య జీవం. అక్కడ ఏముంటుందంటే, అరే ఇదేం జీవితం రా, 70 సంవత్సరాలు యుగాయుగాలు జీవితం ఉంది. ఇక్కడ ఆకలి బాధలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, ఎయిడ్స్ ఉన్నాయి, కదలలేని కుంటి వాళ్ళు, పక్షవాయుం జబ్బు గల వాళ్ళు, రకరకాల అంటువ్యాధులు, నల్లగా ఉండాలి, పిచ్చి పిచ్చి వాళ్ళు ఎవరెవరో 7, 8, 6 వేళ్ళున్న చేతులు వికారంగా వికృతంగా ఉన్నారు కదా ఇక్కడ. ఇవన్నీ శాపాలు. ఒక మాట చెప్తున్నా వినండి, పరలోకంలో ఇవేమి ఉండవు. అది అసలైన జీవితం, అది వద్దండి. లాజర్నే జీవితాంతం కురుపులతో బాధపడ్డాడుగా, బాగు చేశాడా?
నిత్య జీవం ఇచ్చాడు కదా, ఎందుకు బాగు చేయాలా? ఒరే నేను బాగు చేస్తే ఇక్కడే ఉండిపోదాం అనుకుంటావు నువ్వు. ఇక నీకంతా బాగుంటే ఇక్కడే చస్తానంటావు. ఇక్కడ ఈ జీవితాన్ని తాత్కాలికమైన జీవితంగా దేవుడు ఎందుకు మార్చాడు? జీవవృక్ష ఫలం తినకుండా ఎందుకు ఆపాడంటే, నిత్యము నువ్వు రోగాలతో బాధపడకూడదని, నీకు విడుదల కలిగించడానికి, తాత్కాలికంగా నిన్ను మరణించేలా చేస్తాడు, అంత్య దినమున లేపుతాడు. ఇది జరగాలంటే ఏం చేయాలి? ఆయన రక్తము తాగాలి. అనగా వెక్కి వెక్కి లోతైన పశ్చాత్తాపం చెందితేనే నువ్వు ఆయన రక్తం తాగినట్లు, అప్పుడే పరిశుద్ధాత్మ జలాన్ని నువ్వు త్రాగుతావు. అప్పుడు మాత్రమే నీకు రక్షణ వస్తుంది. అప్పుడు మరణించిన వాళ్ళే పరలోకం వెళతారు, రిజరక్షన్ నిత్య జీవాన్ని పొందుతారు, పునరుద్ధానం చెందుతారు. దానికి ముందు మీరు మాట్లాడే పనే లేదు. హల్లెలూయా చెప్పండి. మీరు ఏడవండి, పశ్చాత్తాపడండి, నా పాపాలు క్షమించమని అడగండి, పశ్చాత్తాపంలోనికి రండి, యాక్టింగ్లు మానేయండి. మీలో చాలామందికి ఏడుపు రావట్లా, దరిద్రం అది. ఏడవండి, దేవుడి సన్నిధిలో మోకరిస్తే కన్నీళ్లు కార్చకుండా లేవకూడదు, కానీ మోకరిస్తే ఆవులెంతలు. ఏంటిది? ఇదా భక్తి అంటే? ఇదా మీరు నేర్చుకుని వచ్చింది? ఇదేమన్నా కాలక్షేపమా, ఎంటర్టైన్మెంటా ప్రార్థన అంటే? ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇలాంటి వాక్యాలు విని దేవుడికి దగ్గర అవ్వడానికి, లోకం మీద విరక్తి కలగడానికి, దేవుడికి దగ్గర అవ్వడానికి, లోకం మీద దాహం ఉండకుండా పోవడానికి, మనం దేవుడిని ఎక్కువ ఎదగడానికి అలవాటు చేసుకోవాలి. ఓకేనా? దేవుడి సన్నిధి, దేవుని ఆత్మ మీలో ఎవరెవరు పొందలేదు వాళ్ళందరూ పొందితే అప్పుడు మీరు తృప్తిగా ఉంటారు. ఏ పాపపు జ్ఞాపకం మిమ్మల్ని కదల్చలేదు. లోతైన పశ్చాత్తాపం, పరిశుద్ధాత్మ పొందాలి. అప్పుడే మీకు నిత్య జీవం అనేది లభిస్తుంది. హల్లెలూయా చెప్పండి. తల వంచుతారా? ప్రార్థన చేద్దాం.